పరలోకము నా దేశము పరదేశే నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడాను. సమయం యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయక తన చివరి శ్వాస వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్న పేరుతో జీవించారు భారతుడు పరమపది పుస్తకం తరపుగా మనం ఆయన యొక్క మరి దేహాన్ని చక్కగా విజయోత్సవంతో తీసుకెళ్దాం. మీరెవరు కూడా ఇతర సమాధి కార్యక్రమం లాంటి కార్యక్రమం కాదు ఇది. యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుకున్నావు, నరులారా తిరిగి రెండని నీవు సెలవిచ్చు. ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎల్లా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని ఈ సన్నిధికి చేరి ఉన్నారు. ప్రభా, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రెండని. పాస్టర్ గారికి ఒక 25 సంవత్సరాలుగా మాకు పరిచయం. ఒకప్పుడు నేను మరి ఇక్కడ విజయవాడలో ఉన్న పడమట్లో ఉన్న పాలు గారు, రవి గారు, అలాగే ప్రొడ్యూసర్ జాన్సన్ గారని మరొక పాస్టర్ గారు ఉండేవారు. తెలియని ప్రజలకు ఈ వర్తమానం తెలియపరచాలి, మనం వాళ్ళను సర్వసత్యంలోనికి నడిపించాలి అని అందరం కూడా అలాగే ఒక ఆలోచన కలిగి ఉండేవారు. అలాగే మరి జార్జి మురళి గారి ఇంట్లోనైనా లేదా పాలు గారి ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా మేమంతా కూడా చాలా పెద్ద పెద్ద విందులు ఏర్పాటు చేసుకోవడం, బాగా భోజనం చేయడం, మధ్యాహ్నం అంతా నిద్రపోవడం అలా జరుగుతూ ఉండేది. అయితే ఆ తర్వాత మరి మన మధ్యలో ఉన్న మా ప్రియులు మరి కాకరాల మోషే గారు అందరం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు ఎవరికి వారుగా స్వచ్ఛందంగా అది తల ఒక దిక్కులు మనం దేవుని పని చేయాలని మేము అలాగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ప్రారంభం నుంచి మరి రవి గారి దగ్గర ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎవరికైనా ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడేవాడు. మరలా రెండోసారి ఒక 5-10 నిమిషాలు మాట్లాడేవాడు. ఇక మూడోసారి వాళ్ళే అనేవాళ్ళు అనమాట, పాస్టర్ గారు మాకు యేసు పిలుస్తున్నాము, బాప్తిస్మం అని. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుతాం. అంత స్పీడ్గా వాళ్ళని వర్తమానం చెప్పి మరి వెంటనే వాక్యంలో వారిని దేవుడు ఒక్కడే యేసు పిలుస్తున్నాము, బాప్తిస్మం అని అలాగా ఒప్పించడం. ఇక్కడ ఈ రీతిగా నేను నిలబడటానికి దేవుడు ఈ శరీరాన్ని వాడుకున్నాడు. 98వ సంవత్సరం 99 సంవత్సరాల కాలం మధ్యలో మొట్టమొదటిగా రవికుమార్ గారి ద్వారా మా పాస్టర్ గారు వందనం గారు వీరు కొన్ని నెలలు కాదు 2 సంవత్సరాలు సంఘాలు వెంబడించి ఈ వాక్య సత్యాన్ని మా దగ్గర రావటానికి వారి పట్ల ప్రయాస అమూల్యమైనది. మరి మా పాస్టర్ గారిని బాప్తిస్మం ఇచ్చింది కూడా వారే ఈ వాక్య సత్యంలో. తర్వాత మళ్ళా కొన్ని నెలలు రామార్పాడు మా ఇంటికి వచ్చి ఈ వర్తమానం గురించి అనేక నెలలు కొన్ని నెలలు నాకు వివరించినప్పుడు మేమందరం కూడా వారి ద్వారా ఈ వర్తమాన సత్యంలో రావడానికి దేవుడు ప్రబోధించారు. నిజంగా వారికి వర్తమానంలో నాకు 94వ సంవత్సరం నుంచి రవికుమార్ గారు మా పాస్టర్ గారి ద్వారా పరిచయం అయ్యారు. వారు అందరం కూడా దైవ స్వరూపమైన సహవాసం ఉన్నప్పుడు సమకాలీకులు వీరు ఒకే కొంచెం వయసు కలిగిన వారితో కనుక స్నేహంగా ఉండేవారు. ఆ రీతిగా మేమందరం కూడా కలిసి ఆ దైవ స్వరూప సహవాసం నడిచి తర్వాత వారి ద్వారా తిరిగి వాక్య సత్యంలోకి రావడానికి కూడా
దేవుడు వారిని ఒక సాధనంగా ఆయన ఆ రీతిగా వాడబడటానికి మా ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాత్రాజ్ గారిని ఆయనకి ఎంతో దగ్గరగా ఉండేవారు. అంతేకాక నాకు కూడా నన్ను మా ఇంటికి రావటము, నన్ను చక్కని బిరుదెట్టి పిలిచేవారు. ఆయన చివరిగా దినాన్ని ఇంకా చూడము అన్న దినం ముందే నా వాహనం మీద నేను బస్ స్టాండ్లో డ్రాప్ చేయడం జరిగింది. 14వ తారీఖు రాత్రి వేళ. ఆ రోజు నేను పిలిపాపురామ్ గారి యొక్క పరిచర్యలో పిలబడినటువంటి ఆయన భోజనం చేయలేదు. నేను టైం అయిపోతుందని నేను వచ్చేసాను, లేట్ అయిపోతుందంటే నా మనసు కిలగలు కొట్టుకుంది. ఆయనకి ఏదో రకంగా ఆహారాన్ని చెప్పాలని చెప్పి ఫుడ్ ఇవ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను. లాస్ట్కి ఆ షుగరు లెస్ సంబంధించినటువంటి షుగర్ ఫ్రీ సంబంధించినటువంటి బిస్కెట్లను తీసుకెళ్లి చేతులు పెట్టాను తప్ప ఆయన లోపి బన్న కొనేసుకున్నారు. ఆయన బస్సు ఎక్కిచ్చాను. తర్వాత పెరుగు ఆవిడ తీసుకుని చాలా ప్రయత్నం చేశాను ఆయన పట్టుకోవాలని. బస్సు మిస్ అయిపోయింది. చాలా కన్నీళ్ళు కార్చాను. బాధ వేసింది నాకు. అరే ఆకలితో వెళ్తున్నారు ఆయన, పేషెంట్ అయినా అని చెప్పి చాలా బాధ కలిగింది. ఇంత ప్రయాసపడ్డాడు అన్నది ఒక్కడే ఇంతమంది కుమారులతో కుమార్తెలతో కలిసి ఇంత పరిచర్యతో విశ్వాసుల్ని అందరిని ఏకధీటిగా నడిపించడానికి ఎంత శక్తి ఉంటే ఆ పని చేయగలడో, ఇష్టముండి చేస్తున్నటువంటి పనికి ఎంత కష్టమున్నా సరే చాలా సులువుగా ప్రతిదాన్ని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగడానికి దేవుడు ఆయనకు శక్తి ఇచ్చాడు. దాన్ని బట్టే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన ప్రేమని, ఆయన యొక్క స్నేహాన్ని, ఆయన యొక్క బాంధవ్యాన్ని మరువనటువంటి పరిస్థితులను మన మధ్యన ఉంచి ప్రభునందు పిలుపును పొందుకుని వెళ్ళినటువంటి ఆ యొక్క దైవజనులకు నిండారా వందనాలు తెలియజేస్తాను. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. ఒక శుభోదయాన 6-9 మధ్యలో బేకర ధ్వని వినబడును, వధువు అదృశ్యమగును. స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము నాయన. మేము ఈ విధంగా ఇక్కడికి రావడాన్ని బట్టి ప్రభువా, రావాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ సేవకుడు ప్రభువా అద్భుతమైనటువంటి సేవ చేశాడు నా తండ్రి. ఈ నాయన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా నాయన విరివిగా సేవ చేసిన ఆయన మీ దగ్గరికి వచ్చాడు. మేము నమ్మచ్చు కలుగును గాక. మరి మన ప్రియులు దాసులు రవికుమార్ గారు మాకు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి మా ప్రాంతానికి పరిచయం. మరి దైవజనులు మరి అందరూ తెలుసు, ఆయన ఎప్పుడు విరామం లేకుండానే ఒక్కడే కారు వేసుకొచ్చి ఒక్కడే ఆయన ఎంత రాత్రి అయినా వెళ్ళిపోవటం. సరే ఈ మధ్యకాలంలో ఆయన మా దగ్గరకు వస్తున్నప్పుడు ఎప్పుడు భోజనం చేస్తున్న సమయంలో, అంటే నేనే దగ్గరుండి వడ్డిస్తూ ఉంటాను, అప్పుడు భోజనం చేసి ప్రతిసారి మేము ఏదైనా పెడుతున్నప్పుడు తింటున్నప్పుడు అనేవాడు అనమాట, మరి మా అబ్బాయి తెలుసు కదా డాక్టరు, కార్డియాలజిస్టు, మరి మొన్న చెక్ చేసి చూసినప్పుడు హార్ట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, నాన్న ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు అని అన్నాడు నన్ను. అంటే భోజనం చేస్తున్న సమయంలో నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దు, నేను కొంచెం తింటాను నాన్న, నా హార్ట్ ఇలా ఉంది. మా అబ్బాయి తరచూ చెప్తున్నాడు, నేను బయలుదేరేటప్పుడల్లా చెప్తాడు, నాన్న ఎక్కడికైనా జాగ్రత్తగా ఉండు, ఏ సమయంలో ఆగిపోద్దో తెలీదు అనేటువంటి మాట ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కువ చెప్తూ ఉండేవారు. అయినప్పటికీ భయం లేకుండానే ఆయన ఎవరు పిలిచినా వెంటనే అర్జెంట్ కూటమి ఉందంటే ఎక్కడున్నా సరే, హైదరాబాద్లో ఉన్నా సత్తెనపల్లిలో ఉన్నా మరి తప్పకుండా వస్తాను బ్రదర్ వెంటనే వచ్చి చెప్పేటువంటి మరి మంచి సేవకులు. రెండోది, బయట సువార్త చెప్పాలంటే ఫస్ట్ టైం ఎక్కడన్నా ప్రవక్తను పరిచయం చేయాలంటే మహాదిట్ట అనమాట. అటు లేఖనాల ద్వారా ఇటు వర్తమానాలు చక్కగా కంపేర్ చేస్తూ మరి అవతల వ్యక్తి మరలా మాట్లాడకుండానే చక్కగా అందించి ప్రవక్తను పరిచయం చేసేటువంటి గొప్ప దైవజనులు. మరి అట్లాంటి దైవజనులను కోల్పోవటం చాలా బాధాకరమే. ఒకరోజు మనం అందరూ కలుసుకుంటాం. మరి సిస్టర్ గారు కూడా మా దగ్గరికి, పాస్టర్ గారు విజయం గారు మరి మా దగ్గరికి ఈ మధ్యకాలంలో కూడా వచ్చారు 2-3 సార్లు. మొన్న కూడా మా దగ్గరకు వచ్చి మ్యారేజ్ చేశారు పాస్టర్ గారు.
వాస్తవంగా తీసుకురాలేదంటే ఇంటికాడ అప్పుడు పాప ఉంది బాబు, మరి ఎందుకు రాలేదని చెప్పారు. సరే ఏదేమైనా మరి నిజంగానే అయ్యగారు చెప్పారు, మోషే గారు ఇక్కడ ఉండగా ఆయనకు విశ్రాంతి లేదు, కానీ ప్రభు ఆయన కోసం ఆలోచించి విశ్రాంతిలో పిలుచున్నాడు. ఒక రోజున మనం అందరం అక్కడ కలుసుకుందాం. నిశ్చయంగా దానికోసం మనందరూ కూడా సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ రావు గారి కుటుంబానికి ప్రభు గుండె చెదిన కుటుంబానికి దేవుడే ఆదరణ చేయను గాక. నాకు ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి పరిచయం. పీటర్ గారు, జాన్ గారు, నేను, ఇక్కడ ఉన్నటువంటి రాజవర్ధనం గారు, నిత్యజీవరావు గారు, కుంటముక్కల దానియల్ గారు, కంకిపాటి అంటే రవికుమార్ గారు ఆశీష్ లాల్ గారిని తీసుకొచ్చి మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఆ కూటానికి ఆయన ఆలస్యంగా వచ్చినప్పుడు రవి పాస్టర్ గారే దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. తర్వాత నేను ఎక్కడికో మీటింగ్ వెళ్ళి వస్తున్నప్పుడు భీమవరం బస్ స్టాండ్లో బస్సు దిగి ఆయన టౌన్ స్టేషన్కి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నేను ఎక్కడి నుంచో ప్రార్థన నుంచి వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే ఈయన ఎక్కడో చూసానే నడుచుకుంటూ వెళ్తున్నాడు అని నేను బండి ఆపినప్పుడు ఆయన పాస్టర్ రవి గారు, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు అంటే, నేను మొక్కతోట వెళ్ళొస్తున్నాను బ్రదరు, బస్సుకు వచ్చాను, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు బండి ఎక్కండి అక్కడ పరిచయం చేసుకుని నెంబర్ తీసుకుని నేను మా చిలుకూరు ఆహ్వానించాం. అనేక పర్యాయాలు మా దగ్గరకు వచ్చినటువంటి చక్కని దైవజనుడు మన 14వ తారీఖున 14, 15, 16వ తారీఖు ఏరులపాడులో మ్యారేజ్ చేయడానికి వచ్చి, పాస్టర్ గారు వస్తున్నారు కదా, ఒక విషయం కొరకు మేము ఒక ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. మేము ఆఫీస్కి వెళ్ళి పని చూసుకున్నప్పుడు నేను కూటమి ఏర్పాటు చేసుకుంటానంటే తమ్ముడు పెట్టు అని చెప్పి ఆయన వచ్చే రాత్రి వాక్యం అందించి వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ అని ప్రారంభించి, ఇది ఒక రోజు అవ్వదు, 3 కోటాలు ఇట్టుకుంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు అప్పుడే 14, 15వ తారీఖున పాస్టర్ గారు రండి అని చెప్పినప్పుడు ఆయన తారీఖులు ఇచ్చాడు. మేమందరం ప్రార్థించాం. 14వ తారీఖు ఆయన వాక్యం చెప్పి మధ్యలో ఆపారు. బ్రదరు నాకు గ్యాస్ ఎక్కువైపోయినట్టుంది అని ఆపి గబగబా కిందకి దిగిపోయి ఆయన పండుకున్నాడు. నేను కూటాన్ని ముగించి నిద్రపోతా ఉన్నాడు. ఆయన లేపకూడదని చెప్పి మరలా లెగిసారు. బ్రదర్ ఏంటంటే గుండెని ఎలా సవర్ చేసుకుంటున్నారు, బ్రదర్ ఏమైంది మీకు, ఏంటి చెప్పండి, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, చెప్పండి బ్రదర్ అంటే, మీరు కంగారు పడదు అని, నువ్వు మోకాళ్ళై నేను కూడా మోకాళ్ళు వేస్తానని ఇద్దరం కలిసి మోకాళ్ళు వేసాం. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత నన్ను చేయమన్నాడు. నేను చేసిన తర్వాత వెంటనే పడుకుని నిద్రపోయి ఆహారాన్ని తీసుకున్నారు. సాయంకాలం 4-5 గంటలు లెగిసి బ్రదర్ టిఫిన్ ఏమైనా ఉందా అని అడిగారు. అప్పటికే ఆయన అడిగేటప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నాడు. వాకింగ్ చేస్తారు ఆయన ఇంట్లోనే. బ్రదర్ ఎలా ఉంది ఏంటి చెప్పండి, నేను హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్తే, బ్రదర్ ఏమి లేదు పర్వాలేదు అని చెప్పి వాకింగ్ చెప్పారు. 2 గంటలన్నర వాకింగ్ చెప్పి నేను సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మరి ముగించేసి నేను ఇంట్లోకి వచ్చేటప్పటికి మా అబ్బాయి వచ్చాను, పాస్ గారు ఇంట్లో లేరు నాన్న అని చెప్పారు. సరే బాత్రూమ్కి వెళ్ళారేమో చూడన్నాను, అక్కడ కూడా లేడైనా. నాకు కంగారు వచ్చింది. మొత్తం అంతా ఎదిగితే వీళ్ళందరూ విశ్వాసులు ఏరి అంటున్నారు. సరే కారు ఎక్కడ పెట్టారు, కారు దగ్గర కారు లేదు. తర్వాత నేను కంగారు పడుతూ నేను ఫోన్ చేసి లోపల ఆయన ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు కంగారు పడకండి, నాకు బాగానే ఉంది, నాకు ఇంటికాడ పని ఉంది, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాడు. అలా కదండి, బాగలేదు కదా, మా అబ్బాయో నేను రావటమో సంఘస్థుని ఎవరినొకరిని పంపుతాను కదా, మీరు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అని చెప్తే, లేదు బ్రదరు ధైర్యంగా ఉండు, నాకు బాగానే ఉంది అని చెప్పి ఆయన వెళ్ళటం జరిగింది. తెల్లారి ఉదయమే ఫోన్ చేశాను నేను, బాబు డాడీకి ఫోన్ చేశాను, డాడీకి ఎలా ఉంది, ఇలాంటి పరిస్థితి మీకు చెప్పారో లేదో, ఇది నాయన మరి ఇంటికి వచ్చేసారు, ఒకవేళ చూపించుకోవడానికి వచ్చారేమో అన్న ఉద్దేశంతో చెప్పినప్పుడు నాకేం తెలియదు అంకులు, నేను ఇంటికి ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ లోపల నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను బయలుదేరి వచ్చేస్తున్నాను, నువ్వు మీటింగ్ ఏం ఆపుకో, నువ్వు మీటింగ్ అని జరిపించు అని చెప్పి వాకింగ్ చెప్పి
చాలా విషయాలు మా ఇద్దరం మాట్లాడుకుని మా కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ వర్తమానంలో ప్రవక్తను పరిచయం చేయటంలో గొప్ప వ్యక్తి. ప్రవక్త చెప్పిన సందర్భాలకే ఏ గ్రంథంలో ఆ లేఖనం రాయబడి ఉందో దాన్ని చూపించి రుజువు చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈ వార్త వినగానే నేను కుప్పకూలిపోయాను, చాలా బాధపడ్డాను. మంచి పోరాటాన్ని పోరాడి వర్తమానాన్ని అనేక మందికి ఆంధ్ర తెలంగాణలో పరిచయం చేసి మరి ప్రభునందు నిద్రించారు ఆయన. మనం కూడా ఒక దినాన్ని అక్కడికి వెళ్ళిపోతాం. మరి కుటుంబానికి దేవుడి ఆదరణ కలగ చేయాలని, నిజంగా మంచి వ్యక్తిని మేము కోల్పోయాం. అనేక మార్లు వచ్చి మమ్మల్ని ఎంతో బలపరిచి ధైర్యపరిచి మరెన్నో విషయాలను తెలియజేసినట్టు మంచి సేవకుడు. నిజంగా మా కుటుంబం తరపున, సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న. దేవుడి కుటుంబానికి ఆదరణ కలుగ చేయను గాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మరి మా ప్రశస్తమైన సహోదరుడు దైవజనుడు పాస్టర్ రవి గారిని బట్టి మరి మా ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం అయితే 1990 నుంచి మా ఇద్దరి సాహసం. ఒక విధంగా చెప్పాలంటే ఆయనతో నాకున్న బంధం ఏ పాస్టర్ కూడా ఉండదని నేను కూడా చెప్పుకుంటున్నా. కాదు, వాళ్ళ ఇంటికి నేను రాలేదు, వాళ్ళ పిల్లలతో నాకు కమ్యూనికేషన్ లేదు, కానీ మా ఇంటి దగ్గర ఉండేవాడు ఎక్కువ ఆయన. అది పాస్టర్ నిత్యదేవరావు గారికి తెలుసు బాగా. ఇలాంటి మంచి ఆత్మీయుడు. నన్ను నోరారు అన్నా అని పిలుస్తాడు, అన్నా అని పిలిచేవాడు. మా పిల్లలకు, నా భార్య నా పిల్లలకు బాగా పరిచితుడు. మా సంఘానికి కూడా ఎక్కువ ఆయన ఉండేవాడు. 90 నుంచి కూడా ఇలాగ మా యొక్క స్నేహం కొనసాగింది. అయితే ఇప్పటిదాకా మరి పాస్టర్ గారు చెప్పినట్టు నాకు తెలిసి గుంటూరు జేజీ పురుషోత్తం గారి తర్వాత మళ్ళీ తిరిగింది ఈయన ఒక్కడే ఈ వర్తమాన పక్షాన. అంత త్యాగం చేశాడు. ఒక విధంగా సోమవారం వెళ్తే మళ్ళీ శనివారం వరకు ఇంటికే వచ్చేవాడు కాదు. అలాగా ఈ వర్తమాన పక్షాన పోరాడినటువంటి మంచి వీరుడని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కని అవగాహన కలిగి, ఎంత తెలియని వాళ్ళకు కూడా ఆయన నిలబడి వాక్యం చెప్తే గాస్పల్ పరంగా కానీ మెసేజ్ పరంగా కానీ అపోస్తుల బోధ చెప్పాలంటే ఇక ఆయన మించినోడు లేడని నేను నాకు తెలిసిన పరిధిలో అలాంటి ఉత్తమమైనటువంటి సువార్త చేసి చక్కని బిడ్డలు, కుటుంబం, మరి ఎంతో మంది దైవజనులు అభిషేకించాడు. అనేక స్థలాల్లోకి వర్తమానం తీసుకెళ్లినటువంటి మంచి పోరాడినటువంటి యోధుడు. దేవుడు ఆయన మెచ్చుకొని ఇక భూమి మీద ఉండడానికి వీల్లేదు, నా దగ్గరికి వచ్చామని తీసేసుకున్నాడు అంతే. ఈ విషయంలో మనం ఒక విధంగా మిస్ అయ్యాడని బాధే తప్ప ఆయన పరిచర్య పొంగి పొర్లి ఉంటుంది. నాకు తెలిసి ఆయన గిన్నె నిండి పొర్లిపోయింది. ఆమేన్. ఎవరు ఏమనుకున్నా సరే నాకు సంబంధం లేదు. కానీ మరి ఒక చిన్న మాట చెప్తాను. ఒక రాజు ఒక ఉద్యానవనంలో ఆయన చాలా అన్ని రకాల పుష్పాలు వేసుకుని ప్రవక్త చెప్పే ఉదయకాలం వెళ్ళి ప్రతి పుష్పాన్ని, వికసించినటువంటి పుష్పాన్ని చూసి దాన్ని తెంచుకొని ఆ రోజంతా దాంతో ఆయనతో ఉంచుకునేవాడంట. మరి నిన్నటి దినమున రాజులుగా రాజు మన ప్రభు సత్యానం చేస్తా ఉన్నాడు. ఈ పునాది పాటలో రవిపాసారి పుష్పం వికసించింది. తీసుకున్నాడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. తప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. ఎవ్వరు బాధపడదు. మన తల ఎత్తుకొని తిరగచ్చు, మనం గొప్పగా చెప్పుకోవచ్చు, ఎంతైనా కనపరచవచ్చు దేవుణ్ణి, ఆయన సేవకుణ్ణి. అందువల్ల దేవుడికి నచ్చింది. రాజు చూసుకున్నాడు, వికసించాడు. నా దగ్గర రెస్ట్ తీసుకుంది, కానీ శాశ్వతమైనటువంటి రెస్ట్ రా, నువ్వు చేసిన పరిచర్యకు ప్రతిఫలం ఇస్తానని రాజాదిరాజు బిడ్డను పిలుచుకున్నాడు. తన సేవకుణ్ణి బల మంచి నమ్మకమైన దైవజనుడని రాత్రి కావదోతులు అందరూ స్వాగతం చెప్పేశారు. అక్కడికి హ్యాపీగా వెళ్ళిపోయాడు. దేవుని పాదాల దగ్గర ఉంటాడు, అక్కడ పరిచర్యలో ఉంటాడు, అక్కడ దేవుని యొక్క రెస్టింగ్ ప్లేస్ లో ఉంటాడు. గాడ్ బ్లెస్ యు. వచ్చిన దైవజనులకి, సంఘస్థులకి ఒక విధంగా బాధ ఉంటుంది, కానీ ఒక విధంగా ఇది ఆనంద యాత్ర. ఈ యాత్రను కొనసాగించండి, సంతోషంగా వెళ్దాం. మరి ఆయన విడిచిపెట్టినటువంటి ఆ పరిచర్యను ఆయన కుటుంబం, ఆయన బిడ్డలు, ఆయన అల్లుడు వీళ్ళందరూ కూడా కొనసాగిస్తారని మనసారా కోరుకుంటూ
ఆ బంధము, మా పవిత్రమైన బంధము, పవిత్రమైన స్నేహం, 30 సంవత్సరాల అనుభవం ఆయనతో నాకు ఎన్నైనా చెప్పగలను. నా వెనకాల చాలా మంది ఉన్నారు కనుక దేవుడి మాటలు దీవించును గాక. రాజవర్ధన్ గారు కూడా హల్లెలూయా. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. నిజంగా ఈ సమయంలో ఈ రీతిగా ఇక్కడ నేను నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని నేను అనుకోలేదు. ఎందుకనగా పాస్టర్ గారు ఒక మత్యమైన శరీరముతో ఈ రీతిగా ఉండటం, ఇప్పుడు సాక్ష్యం ఇచ్చినటువంటి పాస్టర్ పాల్ గారు మా గురువు గారు. ఆయన 98లో నాకు రవి పాస్టర్ గారిని వారు పరిచయం చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి వారం, ప్రతి నెల పాస్టర్ గారి దగ్గరికి, పాల్ గారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఆయన అనేకమైనటువంటి వర్తమానాలు మాకు కూడా అందించారు. ఆయన బోధిస్తూ ఉంటే నేను ఒక విశ్వాసిగా కింద కూర్చొని ఆ వాక్యాన్ని వింటూ ఉండేవాడిని. కానీ ఈ రోజున నేను ఇక్కడ ఈ సమయంలో నిలబడి మాట్లాడవలసి వచ్చిందని అనుకోలేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మీరు ఉండవద్దు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రకటన గ్రంథం 22:16 తీనేవాడు, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి నేను సాక్ష్యం ఇవ్వటానికి, ఈ యొక్క సంఘముల కోసము నేను నా దూతను పంపి ఉన్నాను అని ఆ లేఖనం తీసుకొని ఇప్పటి వరకు కూడా దైవజనులు చెప్పినటువంటి రీతిగా దేవుని ప్రవక్తని, ఈ కాలానికి దేవుడు తన ప్రవక్తను పంపించి ఉన్నాడు. ఆయన మలాకి 4లో ఉన్న ఏలియా, ఆయన విలియం మ్యారియన్ బ్రహ్మం గారు అని ప్రవక్తను పరిచయం చేయటంలో, అపోస్తల బోధన పరిచయం చేయటంలో అద్భుతమైనటువంటి తలాంత కలిగినటువంటి గొప్ప దైవజనుడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కాలంలో 98, 99, 2000 ఆ కాలంలో చూస్తే ఈ వర్తమానం అప్పుడు అందరికీ కూడా ఒక ఆకర్షణ. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటంటే ఈ గడియ వర్తమానమే ఆకర్షణ. ఎంతమంది ఆకర్షణ పొందేవాళ్ళంటే ఆయన వాక్యం చెప్తే చాలు 10 మంది, 20 మంది, 30 మంది అలా వెంటనే బాప్తిసాలు పొందుతూ ఉండేవాళ్ళు. నేను వచ్చేటప్పుడు మరి మా గురువు గారితో రవాణా నాకు పరిచయం. ఆ టైంలో సికింద్రాబాద్లో ఉన్నటువంటి శ్యామన్న, అలాగే బోయజ్ అన్న అప్పుడు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. నేను వచ్చేటప్పుడు బోయజ్ గారు నాకు ఫోన్ చేశారు, అమ్మా ఇలా జరిగిందంట అన్నారు. అవునన్నా ఇలా జరిగింది అని అన్నాను. నేను రాలేని పరిస్థితి, చాలా దూరంగా ఉన్నాను. నేను తప్పకుండా వచ్చి ఆ కుటుంబాన్ని దర్శిస్తానని నా తరపున, మా కుటుంబం తరపున, మా సంఘం తరపున వారికి మా యొక్క శుభములు తెలియచేయండి, మా యొక్క ఆదరణ తెలియచేయండి అని వారు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు జీవన్ ప్రకాష్ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు. ఆయన అనేకమైనటువంటి స్థలాలు రవి పాస్టర్ గారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనతో వాక్యం చేయించేవాడు జీవన్ ప్రకాష్ గారు. హైదరాబాద్ కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, బొలారం కానివ్వండి, ఆ తర్వాత కామారెడ్డి, అటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన వాక్యం చెప్పటానికి, రవి పాస్టర్ గారు వాక్యం చెప్పటానికి ముందుగా అటు చుట్టుపక్కల ఇలాంటి చెట్లు ఇలాంటివి ఉంటే ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసేవాడు. చప్పట్లో కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒక్క 40 నిమిషాలు, 45 నిమిషాలు, గంట సేపు ఆయన వాక్యం చెప్పడానికి 2 గంటలు 3 గంటల మోకాళ్ళ మీద ఉండి చెట్టు కింద ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. ఆ ప్రార్థన అభిషేకంతో ఎప్పుడైతే ఆయన వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడో అక్కడికక్కడే కొన్ని 100 మంది వచ్చి రక్షణ పొందేవాళ్ళు. ఆయన ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడినాయి. ఎంతో మంది దైవజనులను, ఎంతోమంది పాస్టర్లుగా అభిషేకించారు. నిజంగా వారి కొరకు గొప్ప బహుమానము పరలోకంలో దేవుడు సిద్ధపరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ కాల ప్రవక్త విలియం బ్రహ్మం గారు ఒక మాట అన్నాడు, మరణం అనేది దానికి జాలి లేదు, దానికి దయ లేదు, దానికి కనికరం లేదు. అది ఎవరినైనా సరే కబళం చేసిద్ది, ఎవరింటికైనా వచ్చిద్ది. ఎవరు కూడా ఆహ్వానం తెలియజేయకోకుండానే వచ్చేసేటటువంటి అతిథి అన్నాడు.
అది ప్రతి ఒక్కరింటికి వెళ్ళేదంట. ఎవరు ఆహ్వానం తెలియజేయకపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటటువంటి అతిథి. దానికి దయ లేదు, జాలి లేదు, కనికరము లేదు, అందరిని కూడా కాటేస్తూ ఉంటుంది. అయితే మన ప్రవక్త బైబిల్ చెప్పినటువంటి రీతిగా కల్వరిలోనే మన యేసయ్య మరణపు ముళ్ళు విరిచేశాడు. మరణాన్ని జయించి, సమాధిని జయించి, పునరుద్ధాన శక్తితో తిరిగి లేచినటువంటి ప్రభు మన పక్షమున ఉన్నాడు. ఈ దినముల్లో ఒక దినమున ఆయన ఎందు అవిశ్రాంతముగా కృషి చేసి నిద్రించినటువంటి గారిని కూడా ఒక దినమున ఆయనతో పాటు తీసుకుని రాబోతున్నాడు. ఆకలతో ప్రైజ్ అన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబానికి ఈ మాటలతో ఆదరణ దయచేయను గాక. ప్రభు వీరికి ఆదరణ దయచేయను గాక. ఈ కుటుంబం కోసం కలిసి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు. నర్సరావుపేట వచ్చి కోటాలు పెట్టినప్పుడు ప్రవక్త గురించి అప్పుడు నేను దైవ స్వరూపులో సేవ చేస్తూ ఉండగా ప్రవక్త గురించి స్పష్టంగా నాకు తెలియజేశాడు ఆయన. 2 రోజుల కోటాల్లో నాకు అర్థమైపోయింది. మరి యేసుక్రీస్తునాల బాప్తిసం గురించి కానీ ప్రవక్త గురించి కానీ చక్కగా మరి నాతో మాట్లాడి దైవ స్వరూపులో సేవ చేస్తున్న నన్ను తీసుకొచ్చిన మరి వ్యక్తి అన్నయ్య. మరి నేను 2019లో సేవ ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా రాయిపాడులో మరి అన్నయ్య శాతనే 3 రోజులు కోటాలు పెట్టించుకొని అక్కడ ప్రారంభించాను. మరి ఆయన ఎన్నో విషయాలు చెప్పేవారు. 2010 నుంచి ఆయనతో నాకు మంచి మరి స్నేహం ఉండేది. మరి ఇలా జరుగుతుందని మేము అన్నట్టు అనుకోలేదు. ఆయన వచ్చిందంటే మాకు చాలా ఆనందంగా ఉండేది. ఆయన వర్తమానం అంటేనే చాలా ఆశతో వచ్చేవాళ్ళం మేము. మరి అలాంటి అన్నయ్య ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. నామంలో మరి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటిదాకా మరి ఆయన గారితో ఉన్న మరి సంబంధం మరి ఎటువంటిదో, సహవాసం ఎటువంటిదో దైవజనులందరూ కూడా మరి చక్కని సాక్ష్యాలు వారు తెలియచేశారు. మరి వారితో పోలిస్తే నేను చెప్పేది ఏం లేదులే, కానీ నేను అల్లుడుగా మరి ఆయన ఎప్పుడు కలుసుకున్నా కూడా మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా, మా మనవాళ్ళని బాగా చూసుకుంటున్నావా అని ఎప్పుడు అడగల ఈ రోజు వరకు. సంఘం ఎలా ఉంది? మరి ప్రవక్త ఏదైతే చెప్పాడో దాన్నే చెప్పు తేజ. ఎవరేమనుకున్నా పర్వాలేదు, సంఘంలోంచి వెళ్ళిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ప్రవక్త ఏది చెప్పాడో అది చెప్పు. దానికి మించింది ఇంకో మాట ఏది నువ్వు కలపొద్దు, తీసేయొద్దు, ఎక్కడ రాజీ పడ మాకు. ఆ విధంగా సంఘాన్ని కట్టినప్పుడే అది వాక్య వధువుగా ఉంటుందని మరి ఎప్పుడు నాకు సలహా ఇస్తూ ఉండేవాడు. ఇంటికి వస్తాడా, ఇంటికి వచ్చినప్పుడు వాక్యం గురించే. నేను వీళ్ళింటికి వస్తానా, ఇద్దరం కూర్చుంటే వాక్యం గురించే ఆయన సాక్ష్యం చెప్తాడు. నేను ఎక్కడో మోసేలాగా పారిపోయి వచ్చాను. మరి సరే మంచిది. మరి నాది మోసేది ఒకటే చరిత్ర అని ఆయన చెప్తా ఉండేవాడు. సరే, ఈరోజు మరి మొన్న శుక్రవారం వచ్చి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా నేనేదో పెద్ద పాస్టర్నని ఆయన ఎన్నడూ కూడా భావించాడు కాదు. నా కారు దాకా వచ్చి మరి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తూ ఉండేవాడు. నేను నా కారు అక్కడికి వెళ్ళేదాకా ఇక్కడ నుంచోని మరి నాకు సెండ్ ఆఫ్ ఇస్తూ ఉండేవాడు. మొన్న వచ్చినప్పుడు మాత్రం హడావుడిగా శుక్రవారం అనుకుంటా నాకు మీటింగ్ ఉంది తేజ, నేను వెళ్ళిపోతున్నాను, మరి ఇస్త్రీ చేయించుకోవాలి బట్టలని సైకిల్ తీసుకొని వెళ్తున్నాడు. సరే ఏంటి ప్రతిసారి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తాడు, ఈసారి ఏంటి వెళ్ళిపోతున్నాడు అనుకున్నా. ఆయన ఆలోచన ఏంటంటే మేము కారు తీసుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో సెండ్ ఆఫ్ ఇద్దామని ఆయన వెళ్తున్నాడు. సరే మేము మధ్యలోకి వెళ్ళగానే సైకిల్ తొక్కితే వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన సైకిల్ తొక్కుతాడు, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని. సరే నా పిల్లలిద్దరూ, నా భార్య ఇద్దరు కిటికీ తీసి డాడీ బాయ్ అంటే
చివరిసారి నవ్వి బాయ్ బాయ్ అన్నాడు. మా ఆవిడ వీడియో తీసింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో నాకు చూపించింది. చూపిస్తే నాకు ఆ వీడియోలో ఏదో తేడా కనిపించింది. మరి ఆయన చెప్పే బాయ్ బాయ్ అనే చెప్పే విధానం అదంతా నాకు తేడా కనిపించింది. మరి 2 రోజుల్లోనే ఆయన మరి క్రీస్తునందు నిద్రించారు. నేను రాత్రి కూడా నేను మాట్లాడాను, మావయ్య 1 నెల మాత్రం నువ్వు ఎక్కడ కోటాలకు వెళ్ళమాకు, మరి రెస్ట్ తీసుకో, బాగలేనప్పుడు ఎందుకు 1 నెల రోజులు రెస్ట్ తీసుకో, రెన్యూ అయిపోతాం, అప్పుడు మరలా నువ్వు కోటాలకు వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెళ్ళు మావయ్య, మరి యాంజియోగ్రామీ చేయించుకో అంటే సర్లే బాబు సర్లే అన్నాడు. ఈ లోపులోనే ఫోన్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చిందని. వెంటనే హాస్పిటల్కి వచ్చాను. మరి హాస్పిటల్లో మరి వారు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ మరి ఆయన నిద్రించారు. మరి పెద్ద పెద్ద దైవజనులందరూ చెప్పినట్టుగా ఇప్పుడు ఆయనకి విశ్రాంతి దొరికింది. నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నాకు వివాహం అయి 10 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 10 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా రవి గారు ఉండరు. ఎప్పుడు ఇంట్లో ఉండడు ఆయన. వెళ్ళిపోతే ఒక 10 రోజులు 20 రోజులు బయటే ఉంటాడు, కానీ ఇంటికి రావడం అరుదు. అందుకే ఆయనకి వాళ్ళ కుమార్తె అనేది, నువ్వే మా ఇంటికి రా అనేది. ఆయన వచ్చి కనపడి వెళ్తా ఉండేవాడు. నిన్న మధ్యాహ్నం కూడా హార్ట్ అటాక్ నీకు ఆల్రెడీ వచ్చిందని డాక్టర్ చెప్పినప్పుడు కొంచెం ఆందోళన చెంది మరి కొండపిల్లమ్మాయిని చూద్దాం పదా అని మరి పాస్టమ్మ గారితో అన్నప్పుడు పాస్టమ్మ గారు అన్నారంట, నీకు బాగలేదు కదా వద్దులే అని వారించారంట. మరి ఫోన్లో మరి ఆయన మాట్లాడాడు. మాట్లాడిన 2 గంటలకి ఆయన క్రీస్తులో నిద్రించారు. సరే, ఏదేమైనా మా నాన్నగారు పాలు గారు అడు తర్వాత మరి రవి గారిని నేను ఎంతో తండ్రిగా ప్రేమించాను. మరి ఇక్కడ మా సంఘ సభ్యులందరూ కూడా ఉన్నారు. వారికి మరి ఆయన అంటే ఎంతో అభిమానం. మరి ఆయన వస్తే మా నాన్నగారు ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేవారు. ఈ నెలాఖరున మరి 30వ తారీఖున మాకు కూటమి ఉంది. మరి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు రవి గారు వస్తారని. ఇంకా రవి గారు రారు. ఆ మాట మాకెంతో దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. సరే, ప్రభువుని బట్టి మరి కుటుంబకులు బావులు మరి అలాగే అమ్మగారు మరి సంఘం మా సంఘం అందరూ కూడా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని ఇంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంతకన్నా మనకేం కావాలి? మంచి పోరాటం పోరాడాడు, మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు, ఇంతమంది దైవజనుల ద్వారా దేవుని ద్వారా పొందుకున్నాడు. అంతకన్నా మనకేం కావాలి? ఆయన విడిచిపెట్టిన అడుగు జాడలో మనందరూ నడుద్దామా? చక్కగా నడిపించబడదామా? మరి అప్పుడే ఆయన సంతోషిస్తాడు. మరి సంఘానికి కుటుంబీకులకి ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ ప్రభు ఆదరణ దయచేయునుగాక. ప్రభునందు దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనములు శుభములు మీకు తెలియచేయుచున్నాను. వాస్తవానికి మరి చెప్పటానికి అన్నయ్య గురించి చాలా విషయాలు ఉన్నాయి. కొద్ది మాటలు నేను చెప్పి, ఎందుకంటే పాస్టర్ గారు దూర ప్రాంతం నుంచి అరుణ్ కుమార్ గారు మరి ప్రయాణం చేసి వచ్చారు. వారికి వాక్యం సమయం ఇవ్వాలి. అందువల్ల మా కుటుంబాన్ని గురించి 2 మాటలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. మా నాన్నగారు నతానియల్ గారు, అమ్మగారి పేరు బేబీ, అన్నయ్య గారు 7 పిల్లల్లో ఒక పాపకి బేబీ అని పేరు పెట్టాడు. చిన్న కుమారుడి పేరు నతానియల్ అని పేరు పెట్టాడు. మరి మేము నాన్నకి అమ్మకి 7 సంతానముగా, మీలో చాలా మందికి తెలుసు. మరి దేవుని మహాకృపను బట్టి మేమేదో గొప్ప చెప్పుకోవటానికి ఇక్కడ నిలబడలేదు, కానీ నాకంటే అన్నయ్య వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు, వాళ్ళని మాట్లాడమన్నాను నేను. ఎందుకంటే అన్నయ్య గురించి చిన్నప్పటి నుంచి వారికి బాగా తెలుసు. 2 మాటలు ఏంటంటే, మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అది నేను చెప్పే ప్రాముఖ్యమైన కార్యం. నాన్నని అమ్మని ఎన్నుకొని వారిని భూమి మీదకి పంపి వారి ద్వారా 7 సంతానాన్ని ఈ భూమి మీద ఇచ్చినప్పుడు అన్నయ్య 2వ కుమారుడిగా
అన్నయ్యని దేవుడు భూమి మీదకి పంపించినప్పుడు ఆయన జీవితం మాకు చాలా విషయాలు చెప్తా ఉంటే చాలా భయానకంగా ఉండేవి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక రోషం కలిగిన వ్యక్తిగా, పౌరుషం కలిగిన వ్యక్తిగా, ఏదైనా ఒకటి పట్టుకున్నాడంటే అది సాధించాల్సిందే. ఇక నిద్రపోడు, ఆ రాత్రి అంతా నిద్రపోడు, సాధించిన తర్వాతనే నిద్రపోతాడు చిన్నప్పటి నుంచి కూడా. వాస్తవానికి అన్నయ్య పెద్దన్నయ్య ఇక్కడ ఉన్నారు, శేఖర్ మాస్టర్ గారు, ఆయన రిటైర్డ్ అయ్యి విజయవాడలో ఉంటున్నారు. మూడో అన్నయ్య ఇక్కడే ఉంటారు, సునీల్ కుమార్ అన్నయ్య. నాలుగో అన్నయ్య తిమోత్ అన్నయ్య ఇక్కడే ఉన్నారు, ఆయన ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా చేస్తారు. నేను 5వ వ్యక్తిని, తమ్ముడు కృపానిధి 6వ వ్యక్తి, 7వ కుమారుడు తమ్ముడు జాయ్ బాబు. అయితే నేను అన్నయ్య గురించి చెప్పేది ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైన కార్యం మమ్మల్ని అందరినీ కూడా ఈ చివరి కాలపు వర్తమానంలోకి నడిపించాడు. అమ్మకి నాన్నకి ఈ వర్తమానం పరిచయం చేసి, ముఖ్యంగా నా కోసం ఇటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అన్నయ్య కూటమి ఉందంటే కారులో బాక్సులు, ఫస్ట్ అంబాసిడర్ కారు ఉండేది, దాంతో మేము వినుకొండ అవతల, రేమిడిచర్ల ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగాం. నిజంగా ఒక మాట చెప్తానండి, బాధపడవద్దు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాస్టర్ అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారు ఒకప్పుడు ఏకత్వంలో ఉండేవాళ్ళు. కానీ నిజానికి పాస్టర్ రవికుమార్ గారు, మా అన్నయ్య గారు, మామిడాడ మాథ్యూస్ గారు ఇప్పుడు వచ్చారో లేదో తెలియదు, కానీ ఆయన ప్రత్యేకంగా పిలిచి ప్రవక్తల గురించి ధైర్యంగా ఈ చివరి కాలంలో మలాకి 4లో నుండి, అలాగే ప్రకటన 10:7, తదుపరి ప్రకటన 22:16లో ఉన్న లేఖనాన్ని తీసుకొని ధైర్యంగా విలియం మ్యారన్ బ్రహ్మం గారి ప్రవక్తని రుజువు చేసి చెప్పగలిగినటువంటి ధైర్యవంతుడు. ఒక మాటలో చెప్పాలంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ యొక్క ప్రవక్తను గురించి వర్తమానం తెలుసు, ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త సత్యము బైబిల్ నుంచి వచ్చాడు చెప్పటానికి ఇప్పటి వరకు ఎంతో మంది దైవజనులు, కాకరాల మోషే గారు, ఇంకా అన్న పౌలన్న, తర్వాత నిత్యజీవర గారు, వీళ్ళందరూ చెప్పారు. నిజంగా ఈరోజు మేము ఇంత త్వరగా అన్నయ్య నేను, ఎందుకంటే మా కుటుంబంలో అందరికంటే మిలిటరీకి వెళ్ళి వచ్చాడు ఆయన. ఆయన చిన్నప్పటి నుంచి స్టోరీ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన చేసిన కార్యాలు, ట్రైన్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నుంచి దూకాడండి, ఆయన అప్పుడే చనిపోవాలి. ఎలాంటి సంఘటనలు చెప్తే వైజాగ్లో ఆయన నాకు చెప్పని, అంటే అన్నయ్య చెబితే బాగుండేది, ఒక పెద్ద జంతువుని చంపాడు ఆయన, ఒక గుహలో ఉన్న జంతువుని, అది అందరినీ ఇది చేస్తూ ఉంటే దాన్ని చంపాడు. అంత ధైర్యవంతుడు. అక్కడ స్టీల్ ప్లాంట్లో మా మావయ్య గారి దగ్గర ఉంటూ అక్కడ చాలా, అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగిన తర్వాత సత్తెనపల్లి వెళ్ళిపోయి అక్కడుండి మిలిటరీలో పోస్టులు పడితే గుంటూరు వచ్చి సీక్రెట్గా అక్కడ సెలెక్ట్ అయ్యి తర్వాత మిలిటరీకి వెళ్ళి దేవుని పిలుపుని అందుకొని, వాస్తవానికైతే 30 సంవత్సరాలు లేక 25 సంవత్సరాల పైన చేయాలి, కానీ 9 సంవత్సరాలు చేయగానే దేవుడు ఆయనతో మాట్లాడాడు గనక, మరి నువ్వు ఈ మిలిటరీలో పని చేయటానికి పనికిరావు అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి వదినమ్మ గారికి అప్పచెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన సాక్ష్యం మీలో చాలా మంది వినుంటారు. ఎక్కడికి వెళ్ళాలి సేవకి, లేకపోతే అంటే ట్రైనింగ్ అంటే దేవుడే ఆయనకి ఆ ట్రైనింగ్ ఇచ్చి ఈ చివరి కాలపు వర్తమానం ద్వారా కొన్ని వేల మందిని దేవునిలోకి నడిపించాడు. అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మా కుటుంబాన్నే కాదు, ఇక్కడ ఈ గ్రామంలో, ఈ పరిసర ప్రాంతంలో దాదాపు 3 రాష్ట్రాల్లో దేవుని పరిచయం చేసిన దైవజనులు. చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంత త్వరగా ఆకస్మికంగా వెళ్ళిపోతారని మేమైతే అనుకోలేదు. ఇది దేవుని పిలుపు. దేవుడే మరి మా కుటుంబానికి ఎంతో నిజంగా తీరని లోటు. ఆయన మరి ఈరోజు లేకపోవటం మా కుటుంబాలకు ఎంతో వేదనకరమైంది. ఆయనను దేవుడు పిలుచుకొని అన్నయ్య గారికి విశ్రాంతిని ఇచ్చారు.
మరి విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి మా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని నేను కోరుకుంటూ మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయం ఇచ్చిన సేవకులు. సరే, మంచిది. మరి అత్యంత ఆప్తులు మరి మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకులు వాక్యాన్ని అందించే ముందుగా రత్న ప్రదీప్ గారు 2 మాటలలో చెప్పాలి. అలాగే రామచంద్రాపురం నుంచి వచ్చిన ఇస్రాయేల్ గారు కూడా 2 మాటలు చెప్పాలి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఆదరణ కలగాలని, మనందరికీ ఆదరణ కలగాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అదేవిధంగా నాతో రవి గారికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం ఒక సొంత అన్నదమ్ములు ఉంటారో లేదో తెలియదు, కానీ ఆ విధంగా మేమిద్దరం కలిసి ఉండడం జరిగింది. ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా అన్ని విషయాలు కూడా చెప్పుకోవడం జరిగేది. 2008లో ఆయన గొల్లపాలెం గ్రామం, అనగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్నటువంటి గొల్లపాలెం గ్రామం మా సంఘంలో నేను విశ్వాసిగా ఉంటున్నప్పుడు కొండపల్లి సమీరరాజు గారు మా పాస్టర్ గారిని రిక్వెస్ట్ అడిగి 1 గంట సమయం బ్రదర్, మంచి దైవజనులు వచ్చారు, కాకినాడ ఇజ్రాయేల్ గారు కూటమి రద్దు అయితే క్యాన్సిల్ అయితే ఆ సమయాన్ని మీరు స్వీకరించండి అని చెప్పి బతిమలాడితే అప్పటికప్పుడు ఆయన ప్రవక్తని ఒప్పుకోరేమో బ్రదర్ అని చెప్పి అన్నా సరే ఒక్కసారి అవకాశం ఉండని దేవునికి మహిమ కలుగును. కారు నుంచి బయలుదేరి వెళ్తూ కారు రామచంద్రపురం వచ్చాడు, ఆయన కారు ఆగిపోయింది. ఆయన కారు ఆగిపోయిన వెంటనే అనుకున్న తరుణం వెంటనే నేను ఏం చేశానంటే పాస్టర్ గారికి ఫోన్ చేసి బ్రదర్ మీరు కారు తీసుకోండి అన్నప్పుడు వద్దు బ్రదర్ అని అనడం జరిగింది. కాదు, నేనే బలవంతం చేసి విజయవాడ వచ్చి షోరూమ్ లో ఎట్టికే జడ్డే తీసుకుని వద్దు బ్రదర్ ఇంత కారు వద్దు బ్రదర్ ఇంత కారు వద్దన్నారు ఆయన. లేదు బ్రదర్ మీరు ఉండాలని చెప్పినప్పుడు ఆ కారు తీసుకోవడం, ఆ కారులో తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట, కరోనా టైం వచ్చింది, కరోనా టైంలో ఆయనకి ఎక్కడ అన్ని కూడా ఆరాధనలన్నీ బంద్ అయిపోయినాయి. అయితే దేవుడు మహాకృపను బట్టి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అవడం వలన ఆ యొక్క కారుకి ఆయన స్టిక్కర్ అంటించినప్పుడు ఆయన ఎక్కడా పరిచర్య ఆపకుండా అన్ని చోట్లకి వెళ్లి పరిచర్య చేసి అనేక మంది ఆత్మల్ని అదే కారులో తీసుకెళ్లి బాప్తిసం ఇచ్చినటువంటి రోజులు ఇవి. ఆమె ఆ విధంగా నాతో చెప్పేవాడు ఆయన రాత్రులు ఫోన్ చేసి బ్రదర్ ఏదో అనుకున్నాను మీ కారు కొనివ్వటం వల్ల ఈరోజు నా సేవలో మీరు కూడా పాలుభాగస్తులయ్యారు అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. చూచే సమయం బహు సమీపమాయనే అక్షయ కిరీటముతో అలంకరింపబడి అక్షయ కిరీటముతో అలంకరింపబడి నూతన శాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లేదను. గారిని నీ సన్నిధికి పిలుచుకున్న దేవుడవు ప్రభా, భూమిపైన తండ్రి నమ్మకమైన పరిచర్యను చేసి నీ సాక్షిగా మీరు నిలబెట్టుకుని అనేక ఆత్మలు సంపాదించి ప్రభువా ఈ సమయం అందు ప్రభువా నీ కుమారుని ప్రభువా నీ సేవకుని నీ సన్నిధికి పిలుచుకున్న దేవుడు నిజంగా నాయన తండ్రి మంచి పోరాటమును మంచి పరుగును నాయన నీ కుమారుడు నీ సేవకుడు పూర్తి చేస్తున్నాడు. అయితే నాయన తండ్రి ఇది చివరి కాదని మేము ఎరుగున్నాము. వర్తమానం ద్వారా ఒక దినమున నిత్య జీవమునిచ్చే దేవుడు నీవని మేము ఎరుగున్నాము తండ్రి. ఆ నిత్య జీవానికి సాక్షిగా నీ కుమారుని సేవ చేయడానికి ప్రభువా మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన భూ సంబంధంగా ప్రభువా ఈ యొక్క ఎడబాటు నుంచి నాయన తండ్రి ప్రభు తట్టుకునేటువంటి శక్తి ఆదరణ ఈ కుటుంబానికి ఈ సంఘానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భౌతికంగా ఇది చిన్న ఎడబాటే గాని ఒకరోజు ప్రభువా మేమంతా కలిసి ఉండబోతున్నాం మేము నమ్ముతున్నాం ప్రభువా. నిజంగా నాయన గొప్ప ఆదరణ మీరు దయచేయండి. వర్తమానం అందించబోతున్న నీ సేవకుడు అరుణ్ కుమార్ గారిని మరువు చేసి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ మాటలు మీరు దయచేయమని ప్రభు ఈ కుటుంబాన్ని ఈ సంఘాన్ని మీరు ఆదరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. అందరికీ తెలిసిన చిన్న వాక్యం చదువుదాం.
మనందరికీ బాగా తెలిసిన వాక్యం 11వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. దేవుడి వాక్యము దీవించును గాక. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి కూడి వచ్చినటువంటి సోదరి సోదరులకు, ముఖ్యంగా దైవ సేవకులందరికీ నా వందనాలు. మరి తండ్రి గారిని లేక పాస్టర్ గారిని పోగొట్టుకున్న సంఘము, ముఖ్యంగా మరి కుటుంబము చాలా దుఃఖం. మరికి ఎంత వాక్యం తెలిసినా, ఎంతగా ఎన్నో మరణాలు చూసినా అది మన దాకా వచ్చి ఈ ఎడబాట్లు కలిగేటప్పుడు మరి చాలా మనకి వేదనగా ఉంటుంది. తక్షణమే మనం తట్టుకునే శక్తి దేవుడు ఇవ్వాలి తప్ప మరి వెంటనే అది జరిగే కార్యం కాదు. మరి ఆ కుటుంబాన్ని దేవుడు తప్పగా ఆదరిస్తాడని, ఎంతగానో దేవుడు ధైర్యపరుస్తాడని ఎంతో ఆశపడుతున్నాను. మరి నాకు తెలిసిన వెంటనే నేను చేసిన పని అదే, కుటుంబాన్ని అందరినీ ఆదరించు, ఆయన ధైర్యపరచు అని చెప్పి ప్రార్థించడం జరిగింది. మరి ప్రియులారి, ఈ సమయంలో మనం చూసినప్పుడు ఎన్నో సాక్ష్యాలు, అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. మనమందరం కూడా భూమి మీదకి వచ్చేటప్పుడే మనందరి జీవితాల్లో దేవుడు ఒక ఉద్దేశం ఉంచి ఈ భూమి మీదకి మనల్ని పంపిస్తాడని మనందరికీ తెలుసు. నిజమేనంటారా అందరూ? ఎందుకంటే ప్రియులారా, మనకి ఈ కాలపు వాక్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో, ఏం కాబోతున్నాం అనే విషయాలన్నీ కూడా చాలా తేటగా ప్రవక్త ద్వారా చెప్పబడ్డాయి. ఎన్నో సంగతులు. ఎందుకంటే మన ప్రవక్త బోధించినప్పుడు మాత్రమే కాదు కానీ ఆ పరదేశును పాతాళాన్ని కూడా చూసినవాడు. కాబట్టి మరి ఆ తర్వాత ఉన్న జీవితం, అద్భుతమైన జీవితం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కనుక మరి మనమందరం ఆ యొక్క జీవితాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగా దేవుని ఉద్దేశాన్ని మనము సంపూర్ణం చేయాలి, లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. దేవుడు ఈ భూమి మీద మనకు ఆయుష్ ఇచ్చినా, లేక ఎంతకాలం మనం జీవించినా, ఆ ఇచ్చిన సమయం అంతా ఏదన్నా ఉందంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని, లేక ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కృపనిస్తాడు మనకి. నేను ఖచ్చితంగా నమ్ముతాను దాన్ని. ఒకవేళ ఆ యొక్క పర్పస్ అనేది ఇంకా అవ్వకపోతే దేవుడు తన ఏర్పాట్లు ఉన్న బిడ్డలకు కొన్నిసార్లు వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు తప్పించి ఆశ్చర్యకరంగా దేవుడు నిలబెట్టి ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయించుకుంటాడు ఆయన, మన ప్రవక్త చెప్పిన ప్రకారంగా. ఎందుకంటే ఏ ఉద్దేశంతో భూమి మీదకి ఈ మనిషి వస్తాడో అది దేవుడు అతని ద్వారా కార్యాన్ని జరిగించుకునేదాకా ఎన్నడూ ఏ మరణం కూడా అతన్ని ఏం భయపెట్టే ప్రసక్తే లేదు. మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పేది, అసలు గతంలో సిస్టర్ ఇలాంటి బలహీనత వచ్చినప్పుడు మరి బలహీనత వచ్చినప్పుడు ఆమె ఏమవుతారని చెప్పేసి అందరం ప్రార్థన చేశాం. కానీ దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజున రవి గారి కోసం విన్న విషయాలన్నీ అద్భుతమైన విషయాలే. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్దాం. ఏంటంటే వాక్యం బట్టి మరణం అనేది ముగింపు కాదని మనందరికీ తెలుసు. కనుక ఈ మరణం వస్తాదని మనం ఇప్పుడు కూడా ఏదో మనం అందరూ మెలకువ కలిగి ఉన్నామని నమ్ముతున్నాను. మరి మీరందరూ నమ్ముతున్నారు అది? పిల్లల ఖచ్చితంగా మన జీవితంలో కుటుంబం అంతా కలిసి ఇలాగే ఒకసారి నా కూతురు అంటది, వద్దున డాడీ ఎవరు చచ్చిపోకూడదు, అందరం కలిసి ఒకేసారి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, అది బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో ఖచ్చితంగా పిలుస్తాడు. మనం ఈ భూమి మీద కుటుంబం అయి ఉండొచ్చు, కానీ దేవునికి మనం అందరం కూడా వ్యక్తిగతంగా కుమారులము కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి ఈ బంధాలు తెగుతాయా అంటే ఖచ్చితంగా తెగుతాయి. ఎందుకంటే దేవుడు అన్ని కూడా ఆ విధంగానే ఏర్పాటు చేశాడు. కాబట్టి మరణం అనేది ముగింపు కాదు, మరణం ఒక ఆశ్చర్యకరమైనది కాదు, మరణం భయంకరమైనది అంతకంటే కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నిజమైన దేవుని బిడ్డలు ఎవరైనా సరే మరణాన్ని ఎదుర్కొనడానికి మనం సిద్ధపడుతున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ యొక్క విజయం ఎక్కడని చెప్పగలిగి మరణాన్ని ఎదుర్కొనడానికే
మనందరి సిద్ధపాటు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కనుక ఈ కుటుంబం ఎప్పుడు దేవుల్లో ఉండి చక్కగా దేవుళ్ళు ఎదిగిన కుటుంబం కనుక వారు అంతగా కురిగిపోతారు అనుకోవట్లే. ప్రస్తుతం సాధారణంగా ఈ వెంటనే జరిగిన వెంటనే ఎవరైనా కురిగిపోతాం, ఎవరైనా హఠాత్తు పరిణామం ఇది. అయినా రవి గారికి ఇప్పుడు కాదు వస్తాం, మరి ఇంతకు ముందే హార్ట్లోకి వచ్చింది. అప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి నాకు పరిచయం చాలా తక్కువే, చాలా ఎక్కువ పరిచయం కాదు. ఆయన మొట్టమొదటిగా నేను చూసింది ఎక్కడంటే ఐజా గారు అది వచ్చినప్పుడు ఎవరో ఫారినర్స్ వచ్చారు, జార్జ్ మల్లర్ గారు చర్చిలో నేను చూశాను ఆయన్ని. అప్పుడు నేను కలుసుకున్నా, అంటే 2006 ఆ యొక్క సమయాల్లో నేను ఆయన కలుసుకోవడం, సేవలో ఆయన నేను కలిసి తిరిగింది కానీ ఇప్పుడు కూడా లేదు, అంతగా ఎక్కువ లేదు. కానీ ఎక్కడ కలుసుకున్నా మీ అందరం ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వయసు నా వయసు సేమ్ ఏజ్ అనమాట. ఇద్దరు ఆయనది అంతే, నాది కూడా అంతే వయసు, ఇద్దరు కూడా ఒకే సంవత్సరం. ఆ విధంగా మరి మా వయసు కూడా అలా ఉండేది. అయితే అప్పుడప్పుడు హెచ్చరించాను ఆయన్ని, బ్రదరు మీకు ఇలా తిరగడం మంచి పని కాదు, మరి ఎందుకంత ఇలా తిరిగేస్తున్నారు, ఇలా కరెక్ట్ కాదు కదా ఇది, మరి కాస్త కొంచెం ఆలోచించాలి మీరు అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది. హార్ట్లోకి వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఆయన మిలిటరీ మ్యాన్ కాబట్టి దేవుడి సేవ చేయడానికి ముందుగానే ఆయన ఒక మిలిటరీలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ రకమైన మొండితనము, ఆ డిసిప్లిన్, లేకపోతే ఎక్కడికైనా సరే ఒంటరిగా కారు వేసుకుని ధైర్యంగా వెళ్ళిపోవడము, దేనిని ఎదుర్కోవడం సిద్ధపడము, ఈ కార్యాలండి వాళ్ళు దేశం కొరకు ఆ విధంగా జీవించడానికి ట్రైనింగ్ అయిన వాళ్ళు. కానీ ఈయన నిజమైన క్రీస్తు సైనికుడిగా పోరాటానికి దేవుడు అక్కడే ఆయన బాగా సిద్ధపరిచాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే విశ్రాంతి లేదంటే 100% రైట్, అది ఆయనకి విశ్రాంతి లేదు. నిజంగానే మరి కూటం ముగించుకోవడం, మళ్ళీ వెంటనే కారు ఎక్కేయడం, మరి వేరే ఊరు వెళ్ళడం, ఇవన్నీ కూడా మరి నేను అనుకునేవాడిని ఎప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాడు, ఎప్పుడు ఈ పరిస్థితి అని చెప్పి నేను అనుకుంటూ ఉండేవాడిని. తను కొన్నిసార్లు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. కనుక నేను చెప్తున్నా, గుండెపోటు వచ్చి చనిపోవడం కాదు, ఇది దేవుని యొక్క సమయం అయింది. ఇట్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. మనం ఈ భూమి మీదకి రాకముందు మన చివరి క్షణాన్ని దేవుడు నిర్ణయించి పంపించాడు ఈ భూమి మీదకి. ఇక ఆ క్షణం మనం ఏం చేసినా, ఎక్కడ ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా, ఎంత హైలీ ఫెసిలిటీస్ ఉండే హాస్పిటల్లో ఉన్నా ఎవ్వరు మనల్ని కాపాడలేరు. ఎందుకంటే మన ప్రాణం ఎల్లవేళల దేవుని చేతిలో మాత్రం ఉంది. హల్లెలూయా. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తిన్నప్పుడు కూడా వెళ్ళిపోయి మళ్ళీ వాక్యం చెప్పిన మంచి సాక్ష్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఎంతో చక్కగా దేవుని కోసం చాలా ప్రయాసపడి ఆయన జీవించాడు, ఎంతో చక్కగా ఆయన మరి దేవుని కోసం బ్రతికారు. నిజంగా అందరు చెప్పింది నేను వింటూ వచ్చాను కారులో కూర్చొని. అదే కాకుండా మరి నాకు కూడా నేను విన్న విషయము, తర్వాత నేను ఒక్క కూటం మాత్రమే విన్నానైంది. అనేక సార్లు నేను కూటాల్లో లేను ఆయన దగ్గర. అయితే ప్రవక్త కోసం అని చెప్పే విధానం, ఎందుకంటే ప్రతి ఒక్కరు సేవకులందరూ కూడా దేవుని చేత పిలువబడిన వాళ్ళు అయినప్పటికీ అందరికీ ఒకే తలాంతు దేవుడు ఇవ్వలేదు, ఒకే అభిషేకం అందరికీ లేదు. కాబట్టి నిజంగానే అనేక ఊళ్ళు వెళ్లి, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు దర్శించి ప్రవక్త నిజంగా పరిచయం చేసి వర్తమాన విషయంలో అనేక మందిని దేవుళ్ళు ముందు నడిపించిన ఖచ్చితంగా ఒక వ్యక్తి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రాంతములు లేక ఈ కాలములో ఆ రకమైన తలాంతు కలిగిన నిజంగా నేను చెప్తా ఏకైక వ్యక్తి ఆయన ఏమో అనుకుంటాను నేను. ఎందుకంటే అందరూ ఒకరి పని ఒకరు మనం చేయలేము. దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చాడో ఆ పని మాత్రం మనం చేయగలుగుతాం. కనుక నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎందుకు సంఘ కాపరికి ఉంటారినా, చక్కగా ఒక సువార్థకుడిగా తిరుగుతుంటే చాలా బాగుంటుంది కదా దీనికి. ఎందుకంటే సంఘం అంటే పాస్టర్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక ఆయన ఒక సంఘ కాపరిగా కాకుండా ఖచ్చితంగా ఆయన ఒక సువార్థకుడుకుంటే బలగుండే అనుకుంటా ఉండేవాడిని. కనుక నేను చెప్తా ఉన్న విషయాలు ఏంటంటే పిల్లలు మనం చెప్పినవన్నీ నిజం, అక్షరాల సత్యం. ఆయన జీవితంలో జరిగినవి, ఆయన తొలి దినాల్లో సేవలో మరి ఎంతో ప్రయాసపడడం, ఈ కార్యాలన్నీ కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు పరిచయమైన వాళ్ళు అనేక మంది సేవకులు ఆయన అభిషేకించారు. చాలా సంతోషకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఒక నేర్చుకుంటున్నాం. ఏంటా విషయం అంటే, మనం ఈ భూమి మీద ఉండడానికి రాలేదని మనందరూ నమ్ముతున్నామా? కానీ ఎవరు కూడా వెళ్ళిపోవడానికి మాత్రం త్వరగా మనం ఇష్టపడం. యూ డోంట్ లైక్ టు లీవ్ దిస్ వరల్డ్ ఇమీడియట్లీ. వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే ఆశ ఎవరికి కూడా ఉండదు. కానీ మరణాన్ని ప్రేమించే గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఎందుకు? మరణం తర్వాత ఏంటో మనకి బాగా తెలుసు కాబట్టి. దేవునికి స్తోత్రం. కనుక మరి నిజంగా రవి గారు చాలా ప్రయాసపడి ఒక పాట పాడతాం మనం, పరలోకము నా దేశము పరదేశి నేల మాయాలోకం అని చెప్పి పాడతాం కదా. అందులో ఒక శరణం ఉండేదో అండి. ఏంటో శరణం అంటే, నిత్యానందం ఉండును పరమందున
ఏంటంటే నిత్యానందం ఉండిన పరమందున ఇక ఈ భూలోకంలో మాత్రం మనకి శ్రమలే తప్ప ఏ మంచి లేదు. పొందేదైన విశ్రాంతిని శ్రమలన్నీ వీడి ఎక్కడ అక్కడ మాత్రమే. నేను అనుకుంటా నిజమైన ఏ సేవకుడైనా భూమి మీద విశ్రాంతి యథార్థంగా నిలబడి యథార్థంగా సేవ చేసి ఆత్మల కొరకై భారము కలిగిన ఏ వ్యక్తి అయినా ఏ నిజమైన సేవకుడికైనా ఈ భూమి మీద విశ్రాంతి లేదు. విశ్రాంతి కేవలం పరలోకంలో మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రోజున ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఇది ప్రసంగం చేసే ఉద్దేశం సమయం కూడా కాదు, చాలా ఎక్కువసేపు చెప్పే టైం కూడా కాదు. రెండోది ప్రసంగం చేయడానికి కూడా నేను రెడీగా లేను. ఎందుకంటే నేను చూడాలి, ఆయనతో జస్ట్ వీళ్ళ కార్యక్రమం అంతట్లో పాల్పొంది రావాలని చెప్పి ఉద్దేశంతో 3 అన్నారని చెప్పి కరెక్ట్ గా 3 గంటలకు ఎలాగైనా ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ప్రయాసపడి వచ్చాను. అయితే నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. ఏంటంటే ప్రియులారా, కొనిపోబడక ముందు మనందరి జీవితంలో ఒకటి అవసరమై ఉన్నది. ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నాము అనేటువంటి ఒక సాక్ష్యం మనకు కావాలి. ఇక్కడ చూడండి ఏమన్నాడు, చక్కగా చెప్పారు కదా. ఏంటండి, హానోకు విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడు అనే సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజున మనము అవుట్వర్డ్ గా చూసి చాలా విషయాలు చెప్తాం, చాలా సాక్ష్యాలు మనం చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలకు అయితే నేను చెప్తున్నా, దేవుడిచ్చే సాక్ష్యం అన్నిటికన్నా చాలా గొప్పది. ఎందుకంటే ఈ కాలపు వర్తమానం వచ్చిన ఈ కాలం ఏంటంటే మరి లౌదికీయ సంఘ కాలం. ఈ లౌదికీయ సంఘ కాలంలో ఉన్న పరిస్థితి చూడండి. 7 సంఘ కాలాల్లో దేవుడు ఒక్కొక్క సంఘ కాలంలో ఆయన ఒక్కొక్క రీతిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. కరెక్టేనండి. 7 నక్షత్రాల గురించి ఎదుపెట్టుకుని 7 సంఘముల మధ్య సంచరించేవాడు, తర్వాత ఇంకా కడపటివాడు, మొదటివాడు, అగ్నిజ్వాల వంటి వాయని 2 ఖడ్గము గలవాడు, అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. ఇలా చెప్పుకుంటూ వస్తే ఒక్కొక్క సంఘములు ఒక్కొక్క రీతిగా దేవుడు ఆ సంఘానికి, ఆ కాలానికి తను బయలుపరుచుకుంటూ వచ్చాడు. మన కాలానికి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన మాట వాడాడు. ఏమని? ఆమెనను వాడును నమ్మకమైన సత్య సాక్షి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాను. ఈజ్ అ ట్రూ విట్నెస్. నేను ఒకటే అంటాను, ఏంటంటే ఆమెనను వాడంటే అన్నిటికైనా ముగింపిక, అంతేనా? ఆయనకి ఆమెను అన్నాడంటే ఏదైనా ఓకే. హల్లెలూయా. మన గురించి, మన జీవితం గురించి సాక్ష్యం ఇచ్చే ఏకైక దేవుడు ఆయన. సంఘ కాలంలో చూసుకుంటారండి, లేని నేరాన్ని ఎవరి మీద ఆయన మోపలే. ప్రతి వారిలో ఉన్న మంచినను చూస్తూనే వచ్చాడు. ప్రతి కాలంలో ఉన్న మంచినైనా పొగుడుతూనే వచ్చాడు. హల్లెలూయా. మరి అలాగే ఈ రోజు మనం గమనించినట్లయితే ప్రియ సోదరులారా, ఆ యొక్క ఎవరి కోసం మనం చదువుకున్నాం, ఎవరి గురించి? హానోకు గురించి మనం చదువుతున్నాం. ఏమని? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను. కనుక మనుషులు ఇచ్చే సాక్ష్యము కన్నా, చెప్పండి, దేవుడిచ్చే సాక్ష్యము అల్టిమేట్. ఇట్ ఈస్ ద ఫైనల్. ఇక ఆయనకు సాక్ష్యం ఇచ్చాను ఎస్ అన్నాడంటే ఇక ఏది అడ్డుకునే ప్రసక్తే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనందరం సాక్ష్యం ఇచ్చాం, కానీ ఖచ్చితంగా మహిమలో దేవుడానికి కొరకు మంచి సాక్ష్యం ఇవ్వబోతున్నాడని నమ్ముతున్నాం. ఎవరు పడిన ప్రయాస దేవుడు మర్చిపోయేవాడు కాదు. మరి ఎవరి గురించి ఆయన లేనిది చెప్పడు. అంతరంగాల్ని, హృదయాల్ని, మన కార్యాల్ని, మన రహస్య కార్యాల్ని, మన హృదయంలో ఆలోచనలన్నీ ఎరిగిన గొప్ప దేవుడు. కనుక నిశ్చయంగా నిత్య సాక్ష్యం చాలా గొప్పది అని నమ్ముతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కనుక అట్లాంటి సాక్ష్యం ఆయన అక్కడ ఖచ్చితంగా పొందుకుంటాడు. ఎందుకంటే ఎవరి ప్రయాసలు దేవుడు వ్యర్థము చేయడు. ఆయన నిజంగానే నిస్వార్థంగా తిరిగి 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 ఎంతో మందిని ఎంతో మందికి ప్రవక్తను పరిచయం చేసి ఎన్నో గొప్ప మరి విషయాలు వారికి చెప్పి, ఎందుకంటే చాలా సంఘాలు ప్రారంభములో ఆయన ద్వారానే బలపరచబడ్డాయని నమ్ముతాను నేనైతే. వర్తమానము నమ్మి వర్తమానం కరెక్ట్ అని నమ్మడానికి ఒక మంచి పునాది ఆయన వేశారు అని ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆయన్ని వాడుకొని మరి ఆయన తీసుకెళ్లాడు అని ఖచ్చితంగా మనం అందరం నమ్ముతున్నాము. కలిగి దుఃఖించే సమయము కాదు ఇది. ఎందుకంటే ఆయన ఎవరైనా దేవుని సేవకుడు ఆయన. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా.
మన ప్రవక్త పరదేశం వెళ్ళాడు, మహా ఆనందం, మహా సంతోషం. అక్కడ ఆ యొక్క అనుభవాలు చదువుతున్నప్పుడే మన రోమాలు ఎంతో మరి నిక్కబడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన మహిమకరమైన స్థలంలో మరి ఆయన ఉన్నారు అని ఖచ్చితంగా మనం నమ్ము తీరుతున్నాం. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక మాట చెప్తున్నా, ఈ భూమి మీద మన జీవితం ఎందుకు అంటే రాబోతున్న జీవితంలో ప్రతిఫలం పొందడానికి మాత్రమే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. కరెక్ట్ అంటారా? హల్లెలూయా. మన ఇక్కడ ప్రయాసపడేది ఈ భూమి మీద గురించి కాదు, మన కష్టపడేది ఈ భూమి మీద గురించి కాదు. నిజంగానే మరి షేక్స్పియర్ అని ఒక ఆయన చెప్పాడు, ఏమని, భూమి మీద మనందరి జీవితాలు మనమందరం ఎవరు విన్నామంట, పాత్రదారులు. భూమి ఒక నాటక రంగస్థలం అయితే మనమందరం అందులో పాత్రదారులు మాత్రమే. రవి గారు సేవకుడిగా అదొక పాత్ర అంటారా? చెప్పండి. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కుమార్తెగా, పిల్లల మళ్ళీ మన స్థానాలు మార్చబడుతూ, పెళ్ళైన తర్వాత మన స్థానం మార్చబడుతూ, ఇవన్నీ కూడా ఈ భూమి మీద మనమందరం కూడా జీవించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప పాత్రలు. మనం అవతల కట్టిన దేవునితో ఉండాలి, సంతోషించాలి అంటే మన ప్రతి పాత్రలో కూడా మనం ఖచ్చితంగా నమ్మకస్తులమై ఉండాలి. ఏ పాత్రలోనూ కూడా, ఎందుకంటే సినిమాలో యాక్టర్లు నటిస్తారు, మనం ఆ పాత్రను భూమి మీద నిజంగా చూపిస్తున్నాం ఈ రోజున. హల్లెలూయా. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి పాస్టర్గా, ఇవన్నీ కూడా మన జీవితంలో మరి ఖచ్చితంగా మనమందరం జీవించవలసిన జీవితం ఇది. కనుక దేవుడు వీటన్నిటికీ ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ భూమి మీద కోసం ఆలోచించొద్దు, రేపొద్దున ఏమిటి దాని కొరకే మనం ఆలోచిద్దాం. ఇంకో మంచి మాట చెప్తా, నా జీవితంలో ఎదుర్కొంటున్న విషయాలు. ఎవరు ఏమి చెప్పినా దట్ ఈజ్ నాట్ ఎండ్. ఎవరేమి చెప్పినది ముగింపు కాదు. ఒక మనిషి కొరకు ఒకడు పాపి అని చెప్తారు, అతను ఎప్పుడు పట్టుదలగా దేవుని దగ్గర తీర్చబడతాడో మనకు తెలియదు. మనం ఇచ్చే సాక్ష్యాలు కరెక్ట్ కాదు, మనకు కొన్ని తెలిసి కొన్ని తెలియక మాట్లాడుతుంటాం. నిజమంటారా? ఇక్కడున్న ఏ సేవకుడి గురించి అయినా ఎవరినైనా అడగండి, ఏం చెప్తారు? వైట్ చెప్తారు, బ్లాక్ చెప్తారు. కరెక్టేనా? కనుక ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు ఏం చెప్తాడో అది మాత్రమే కరెక్ట్. దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడో అది మాత్రమే కరెక్ట్. కాబట్టి ఏ మనిషి ఏమంటున్నారు అది మాత్రం వద్దు. నీ వస్తూ ఒక ఎవరో పెట్టిన ఒక మెసేజ్ చదువుకుంటూ వస్తున్నా అంటే, ఈ సందర్భాన్ని పెట్టే సేవకుడు పెట్టారు ఎవరో నాకు తెలియదు, కానీ చదివాను. అయితే నేను చెప్తున్నా ప్రియులారా, సమయ సందర్భాలు కూడా లేని, సమయ సందర్భాలు కూడా తెలియకుండా మాట్లాడే సేవకులు ఎంతో మంది గొప్పోళ్ళు, గనులు ఈ వర్తమానంలో ఉన్నారు. నేను వాళ్ళ గురించి విమర్శించడం కాదు, ఇది సమయం కూడా కాదు. కానీ ఏ మనిషి కొరకు తీర్పు తీర్చడానికి హువార్యు నువ్వెవరి అసలు ఎవరి కోసమైనా తీర్పు తీర్చడానికి? నీకు అర్థం కాకపోతే సైలెంట్ గా ఉండు. నీకు అర్థమైందా? దేవుని స్తుతించు. ఎవరి కోసం మంచి చెప్పాలా చెప్పు, చెప్పలేకపోతే బీ సైలెంట్, మౌనంగా ఉండాలి. అంతే తప్ప రకరకాలుగా మాట్లాడడానికి ఈ భూమి మీద కుదరదండి. ఎందుకంటే ఎవరి నేరాలు, ఎవరి తప్పులు వారికి తెలియని భయంకరమైన భ్రమపరచు కాలం ఇది. ఇలాంటి సమయాల్లో మనమే గొప్ప అనుకోవడం చాలా తప్పది. మనం ఎప్పుడు కూడా దేవునితో మన జీవితాన్ని పోల్చుకుంటూ పోవాలి. కనుక మన ముగింపు చాలా బాగాలి, మన కొరకు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత అందరూ మంచివాడు అవుతారు మనం నమ్మం. వెళ్ళక ముందే మనం దేవునికి ఇష్టం అవ్వాలి. దేవుడు కూడా ఆయన ఏర్పాటు ఉన్న బిడ్డల్ని ఆయనకి ఇష్టలయ్యే దాకా భూమి ఉంచుతాడు. ఆయన అవకాశాన్ని ఇచ్చి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. కనుక గుండెపోటు వచ్చి చనిపోయారు, మాట వినలేదు, మీ చెప్పులు వింటుంటే చాలా బాగుండేది, ఇవన్నీ కూడా మరి మనుషులుగా మనం మాట్లాడుకునే మాటలే తప్ప కాదు. దేవుడే ఫైనల్ నిర్ణయం, దేవుని యొక్క తుది నిర్ణయం అదే. దేవుని స్తోత్రం. అది తీర్పు అనండి, అపాయింట్మెంట్ టైం అనండి, ఏదైనా చెప్పండి, అది ఖచ్చితంగా దేవుడు దినమై ఉన్నది. కనుక ఆ విధంగా దేవుడు రవి గారిని తీసుకుని వెళ్ళారు. కనుక కుటుంబం మరి ఖచ్చితంగా మరి వారందరూ ధైర్యం తెచ్చుకొని, అలాగే సంఘం, ఎందుకంటే కుటుంబం ఒకలా బాధపడితే ఒక సేవకుడి మీద ఆధారపడిన సంఘం చాలా అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోతాడు. సాధారణంగా సంఘాలు చాలా డిస్టర్బ్ అయిపోతాయి టైంలో. కాబట్టి రవి గారు మీకు వేసిన పునాది ఏంటో, వర్తమానం ఏంటో, వాక్యం ఏంటో మీరు ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని
సంఘంలో ప్రతి విశ్వాసులు డిస్కరేజ్ అవ్వకుండా లేక కుంగిపోకుండా బలహీనపడకుండా మరి మీ యొక్క సేవకుడు మీకు వేసిన పునాదిలో ఒక బలంగా నిలబడి దేవుని కొరకు మంచిగా జీవించాలని ఆశపడతా ఉన్నా. ఇంచుమించుగా మరి కుటుంబాలందరూ కూడా అందరూ క్రైస్తవ కుటుంబాలు దేవుళ్ళు ఉన్న వాళ్ళు కొంతమంది సేవకులు ఉన్నారు ఇందులో. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో వాళ్ళందరూ మునుపటి కన్నా లేక ముందు జరిగిపోయిన కాలము కన్నా రాబోతున్న కాలంలో ప్రభు కోసం ఇంకా నమ్మకస్తులమై ఉండాలండి. మరి ముఖ్యంగా ఒక రోజు రవి గారిని కలుసుకుంటామా? నిశ్చయం కలుసుకుంటాం. ఎందుకంటే మనది నిరీక్షణ లేనిది కాదు. కాబట్టి నిశ్చయంగా మనమందరూ ధైర్యం తెచ్చుకొని మరి దేవుల్లో మునుపటి కన్నా బలంగా మనము సాగాలని బలంగా ఉండాలని ఆశపడుతున్నా. చివరికి అందరికీ ఒక మాట హెచ్చరిస్తున్నా, ఆరంభం కన్నా ప్రతిదీ ముగింపే బాగుండాలి. అవర్ ఎండ్ ఈజ్ అవర్ డెస్టినీ. మన ముగింపే మన గమ్యం. మనం ఎక్కడ ముగిస్తామో అదే మన గమ్యమై ఉంటుంది. కనుక అందరూ కూడా మరి ఆ యొక్క హానోకు వలె ఈ భూమిని విడిచిపెట్టకపోతే ఒక సాక్ష్యంతో వెళదాం. దేవుడే మనల్ని మెచ్చుకోవాలి, దేవుడే మనల్ని బలపరచాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ, ముఖ్యంగా రవి గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, నీ సంఘానికి తోడై ఉండి ఆయన వచ్చి ప్రతి వారిని ఆదరించి బలపరిచి నడిపించును గాక. థ్యాంక్ యూ. లేదు కానీ 2 మాటలు మాత్రం చెప్పి, ఆయన ఒక సోల్జర్, సైన్యంలో ఉన్నవాడు. అద్భుత రీతిలో ఆశ్చర్యకరంగా ఆ యొక్క భయంకరమైన హిమాలయాస్ నుండి దేవుడు ఆయన్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు. చెప్పాడు, ఆయన నిన్ను తీసుకుని పోతాను, అక్కడి నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి, వాళ్ళు ఎందుకని ఆ విధమైన డెసిషన్ తీసుకున్నారు పెద్ద మిస్టరీ. ఆయన అంటాడు, బాగుండే నన్ను రిటైర్ చేసి పంపించారు మెడికల్లో నువ్వు అన్ఫిట్ అని చెప్పారు. ఇదంతా దేవుడు చేసిన కార్యం. అద్భుతంగా ఇక్కడికి వచ్చి దాని తర్వాత గొప్ప దేవుడిచ్చిన వర్తమానాన్ని పట్టుకున్నాడు ఆయన. దాని తర్వాత గొప్ప సేవకుడయ్యి అనేక దగ్గరలో తిరిగి ఈ గొప్ప వర్తమానానికి సాక్ష్యంగా నిలబడ్డాడు ఆయన. చాలా ఒక హంబులైన ఒక వ్యక్తి. ఒక కార్యం చెప్పాలంటే, ఒక సమయంలో ఆయన ఒక చిన్న తనేమంటారంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు నన్ను. నేనేమనలేదు కానీ సైలెంట్గా నేను. దాన్ని ఇంకొకరు విశ్వాసులు ఆయన దగ్గర దాన్ని క్లారిఫై చేశారు. దాన్ని క్లారిఫై చేసిన తర్వాత చిన్నగా మా ఇంటికి వచ్చారు చెన్నైకి. ఎవరు లేరు ఇంట్లో, వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా ఉన్నాను. తలుపు తట్టారు, తెలుస్తూనే రవి గారు వచ్చారు. ఆశ్చర్యపడ్డా, ఇంత దూరం ఎందుకు వచ్చావయ్యా అని. కూర్చోని చెప్పాను. అసలు ఎవరు కూడా లేరు ఇంట్లో అంటే, ఎవరు కాదు అన్నయ్య, నిన్ను చూడాలా, ఒకే ఒక మాట మాత్రం నేను అడగాల, నేను నీ దగ్గర నేను చెప్పాలి, అంతవరకేనాడు. ఏంటన్నా, నన్ను క్షమించన్నాడు చేతులు పట్టుకొని. అరే నువ్వేం చేసావు, నన్ను దగ్గర వచ్చి క్షమాపణ అడుగుతున్నావు అంటే, లేదని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎప్పుడైతే క్లారిఫై చేశారో నా మనసు అప్పటి నుంచి కొట్టుకుంటా ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని చూడాలి, మీ దగ్గర నన్ను క్షమించని అడగాలి అని నేను చెప్పినాను. ఇంత ఏం లేదయ్యా, ఏం లేదు. 2 చేతులు పట్టుకున్నాడు. కొన్నిసార్లు మనుషులు క్లారిఫికేషన్ వచ్చినా కానీ పట్టించుకొని వెళ్ళిపోతారు. అక్కడే ఒక మనిషి యొక్క గ్రేట్ క్యారెక్టర్ బయటపడేది, ఆయన గుణలక్షణం అనేది బయటపడేది. నిజంగానే ఒక మంచి ఫ్రెండ్గా, స్నేహితుడిగా, దైవజనుడిగా, స్నేహితుడిగా, ఒక మంచి సోల్జర్ మాత్రమే కాదు, ఆయన ఆత్మీయంగా కూడా ఒక సోల్జర్, సైనికుడిగా నిలబడ్డాడు. 64 సంవత్సరాలు అంట. బైబిల్ చదువుతూ ఉండేటప్పుడు నేను అనుకుంటాను, యాకోబు ఫరో ముందు నిలబడినప్పుడు నీ వయసు ఎంత అడుగుతున్నాడు.
ఆయన అంటున్నాడు, నా యొక్క ఏజ్ అని చెప్పలేదు ఆయన, ద పిల్గ్రిమేజ్ అంటున్నాడు, నా యొక్క యాత్రికుని యొక్క దినములు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయినా నా పితరుల మాదిరి నేను కాదంటున్నాడు. అదే ప్రకారంగా మనం కూడా ఈ లోకంలో యాత్రికులమే. మనకన్నా ఒక సెట్ టైం పెట్టి దేవుడికి లోకాన్ని పంపిస్తున్నాడు. దాంట్లో దేవుని మహా గొప్ప తన యొక్క ఉద్దేశాన్ని చిత్తం చేయాలని ఆయన ముందు ఏర్పాట్లు మనల్ని ఏర్పరచుకొని ఒక స్పెసిఫిక్ పర్పస్తో ఇక్కడ పంపిస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకొని ఆ దేవుని యొక్క మహా గొప్ప చిత్తాన్ని, ఆయన ప్రణాళికలో ఏం చేయాలని ఆయన ఉద్దేశించాడో దాన్ని చేసి ముగించిన తర్వాత, దాన్ని మన ప్రవక్త అన్నాడు, ఆయన ముగించిన తర్వాత నా టైం అయిపోయిందంటే ఒక్క నిమిషం కూడా నేను ఈ లోకంలో ఉండేదానికి ఇష్టపడిన అన్నాడు ఆయన. ఆ ప్రకారమే పాస్టర్ గారు చెప్పినట్టు, అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు అవి ఇవి ఎన్నో చెప్పొచ్చు, కానీ అంత కాదు. ప్రవక్త 56 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఈ 64 సంవత్సరాలు ఇక్కడ ఉండి అనేక ఆత్మలకి నిజంగానే గొప్ప సాక్షిగా నిలబడి అనేక స్థలాలలో, అనేక సంఘాలలో ఆయన దేవుని వర్తమాన ధైర్యంగా చెప్పిన ఒక మంచి దైవజనుడు. చనిపోయిన తర్వాత ఎక్కడ పోతామని వర్తమానం నమ్మే వాళ్ళకి క్లియర్గా తెలుసు. మనమేమో పొగ అయిపోము, లేకపోతే కనపడకుండా పోము. నిజంగానే మనం ఏ రూపులో ఉంటాం, ఎట్లుంటాం, ఏ విధంగా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటాం. రక్షింపబడిన వారు పోయిన ఆ స్థలం అనేది 6th డైమెన్షన్, 6వ పరిమాణంలో ఏ విధంగా ఉంటాడు ఆయన అని. అయినను శారీరకంగా ఆయన పోగొట్టుకున్న భార్య బిడ్డలకి, గ్రాండ్ చిల్డ్రన్ అందరికీ ఒక దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు వాళ్ళకి అందరికీ ఆదరణ, ఓదార్పు దయచేసి ఆయన కట్టి నిలిపిన సంఘము రూఢిగా రోజు చెప్పిన ప్రకారంగా, పాస్టర్ గారు చెప్పిన ప్రకారంగా ఒక కాపరి వెళ్ళిపోయిన తర్వాత సంఘం చాలా గలిబిలవుతుంది. సంఘ బిడ్డలకు అందరికీ దేవుడు నిశ్చయంగానే ధైర్యాన్ని ఇచ్చి సంఘాన్ని మళ్ళా నడిపించుకునే దానికి వాళ్ళ కుమారులు సేవకులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ గొప్ప వర్తమానంలో రూఢిగా నిలబడి ఆ సేవను కొనసాగించి అనేక వందల ఆత్మల్ని దేవుని యొక్క సముఖానికి తీసుకుని వచ్చే గొప్ప పరిచర్య, సేవ చేయుటకు దేవుడు సహాయం దయచేయను గాక. నిశ్చయంగా ఆయన భార్యని దేవుడు బలపరచును గాక. ఇన్ని సంవత్సరాలు ఆమె ఆయనతో ఉండి, తోడుగా ఉండి, చాలా గొప్ప కార్యాలు ఇవన్నీ. దేవుడు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించను గాక. సమయం అయిపోయినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. 64 years a gallant service. గొప్ప దేవునికి సేవ చేసి పిలుపుని అందుకొని ఎర్లీ మార్నింగ్ 2 o'clock 2 గంటలకి ఇంచుమించు నేను అనుకుంటాను దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయినారు. వచ్చి అడిగి ఉంటారు, రవి లెట్స్ గో అనేసి చూసి ఉంటాడు వాళ్ళని. ఖచ్చితంగానే నవ్వి ఉంటాడు, పోదాం. ఈ బాడీలోంచి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. బయటికి వెళ్ళిపోయిన ఒక క్షణంలో థియాఫనీలో ప్రవేశించాడు. ఒక్కసారి ఆయన తిరిగి చూసి ఉంటాడు తన శరీరాన్ని. ఏమిటి ఈ శరీరంలోకి రాను, నేను దేవుడు చేసిన శరీరంలోకి వెళ్ళిపోయినాడు. మళ్ళా మనం ఆయన్ని చూసినప్పుడు మహిమ కలిగిన శరీరంలో ఉంటాడు ఆయన. కాబట్టి మనకి శారీర ప్రకారంగా దుఃఖం ఉంటుంది. వర్తమానంలో మనం చదివిన కార్యములు, బైబిల్లో మనం చదివిన కార్యములు, ఒక మనిషి యొక్క ఆఖరి సమయం, ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయే టైం అనేది దట్స్ అ రియాలిటీ. నువ్వు ఏం సంపాదించుకున్నావు, దట్స్ గోయింగ్ టు బి అ రియాలిటీ. నువ్వు రక్షణ సంపాదించుకున్నావా, అది రియల్గా మళ్ళీ దాని యొక్క రిజల్ట్ ఏంది ఆ సమయంలో తెలుస్తుంది. రక్షణ పోగొట్టుకున్నావా, దాని రియాలిటీ ఏంటి
ఎక్కడికి పోతున్నావు నువ్వు? వెలుగు స్థలానికా చీకటి స్థలానికా? కాబట్టి ప్రియులారా, నిశ్చయంగానే ఇట్లాంటి సమయంలోనే ఒక వార్నింగ్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగానే చెప్పాలి. నువ్వు కానీ రెడీగా లేకపోతే ఇంకొక 100 సంవత్సరాలు ఉంటాను మాత్రం అనుకోబాక. ఎనీ టైం, ఎనీ అవర్, ఎనీ మినిట్, ఏ సమయమైనా, ఏ ఘడిలైనా, ఏ సెకండ్లో అయినా నీ పిలుపు ఉండొచ్చు. ఏ డాక్టర్ నిన్ను కాపాడలేడు, ఏ మందు నిన్ను కాపాడలేదు. నీ సమయంలో నువ్వు రెడీగా ఉండాలి. దుఃఖపడి అరవకూడదు నేను రానని. ఖచ్చితంగా లాజరు చెప్పినట్టు నవ్వి దేవదూతలు తెలిపోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి నేర్పించేదానికే మన ప్రియ సహోదరుడు పాస్టర్ రవి ఆయన నమ్ముకున్న గొప్ప వర్తమానం, మహా గొప్ప వర్తమానికుడు విలియం బ్రానమ్ ఆయన ఇచ్చిన వర్తమానాన్ని ఆయన చక్కగా చదివాడు. ఒకరోజు ఆయనతో వస్తూ ఉండేటప్పుడు వచ్చే కారులో ఆయన అన్నాడు, అన్నా నీ వర్తమానమే వింటున్నానన్నా అన్నాడు. అరే నా వర్తమానం ఎందుకు వింటున్నావయ్యా అంటే, లేదు నాకు పంపించారు, నేను వింటూ వస్తున్నాను అన్నాడు. సచ్ హంబుల్ మ్యాన్. నిశ్చయంగానే ఆయన సమయం అయింది, ప్రియమైన దేవునికి సేవ చేశాడు, ఆత్మల్ని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు అవతల గట్టుకెళ్ళిపోయాడు. దేవుడు ఆయన కుటుంబానికి, సంఘ బిడ్డలకి ఆదరణ, ఓదార్పు దయచేసి మనమందరం కూడా ఒకవేళ రాకడ ఉంటుందా లే పిలుపు ఉంటుందా, రెండిటికి మనం సిద్ధంగా ఉండాలి. రాకడ అనగా రాప్చర్, ఎత్తబడేది చాలా దగ్గరలో ఉంది, దానికి మనం సిద్ధంగా ఉండాలా? లేదా నీ సమయం అయిపోయిందని దేవుడు చెప్తే రెడీగా మన సిద్ధపాట్లో ఉండాలి. రక్షణ అంటే ఏదో ఆట అనుకోబాకండి, చర్చికి పోతే రక్షణ వస్తుంది అనుకోబాకండి. నో, నీకును దేవునికి రేరైన ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం అనేది ఉండాలి. నువ్వు ఎరిగి ఉండాలి నీ దేవుడు ఎవరని. అనేక సమయంలో మనుషులు ఏమనుకుంటారు, నేను చర్చికి పోతున్నానని. అక్కడే పొరపాటు చేసేది, చర్చికి పోకూడదని కాదు చెప్పేది. ఎ ట్రూ రిలేషన్షిప్, నీకును దేవునికి వ్యక్తిగత ఒక సంబంధం అనేది ఉండాలి. నువ్వు చెప్పాలి, ఐ నో మై గాడ్ అని. యోబు అన్నాడు, ఐ నో అన్నాడు, నేను ఎరిగి ఉన్నానని. యోబుకు మాత్రమే కాదు, ఈరోజు కూడా క్రైస్తవులైన మనకి. దానికే దేవుడు ఒక ప్రవక్తను పంపించింది, వర్తమానాన్ని ఇచ్చింది, సిద్ధపరిచింది, ధైర్యంగా నిలబడే కృపించింది. నిశ్చయంగా దేవుడు ఆ కుటుంబాన్ని, సంఘబిడ్డల్ని అందరికీ ఆదరణ, ఓదార్పు దయచేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుటకు దేవుడు సహాయం దయచేయండి గాక. ఆమేన్. రవి గారు ఇంతవరకు మనకి అందరికి వర్తమానం చెప్పారు. మరి ఈయన ద్వారా మరి రవి గారు వర్తమానం తీసుకున్నారట. 2 మాటలు చెప్తాను. దేవుని స్తోత్రం, మీ అందరూ నా వందనాలండి. సరే, నేను చెప్పబోయే 2 ముక్కలైనా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించండి. మొట్టమొదటగా ఈ మండలంలో ఇట్ట ఒక వర్తమానం ఉందని ఏ పాస్టర్కి తెలియదు, ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియదు. సరే, నాకెలా తెలిసిందని అంటారా? నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు బైబిల్ కూడా తెలియనండి. మరి ఇట్లాంటి ఎంత గొప్ప వర్తమానం నీకు ఎలా తెలిసింది? ఈ రవి పాస్టర్ గారికి నువ్వు ఎలా తెలియజేయగలిగావు అంటే చెప్తాను. కొద్ది ఎక్కువ టైం తీసుకోండి ప్లీజ్. సరే, మా ఇంట్లో ఒకళ్ళు అద్దెకి వచ్చారండి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అద్దెకే వచ్చారు కాబోలే అనుకున్నాను. నేను చెప్పాను కదా, ఏ రోజు నేను బైబిల్ చదవలేదు, ఎప్పుడు నేను మందిరానికి వెళ్ళలేదు. నా తల్లిదండ్రులు ఇగోయ్యా ఇట్లా చర్చికి వెళ్ళాలి అని ఎప్పుడు అలవాటు చేయలేదు. సరే, సృష్టికర్త ఒకడు ఉన్నాడు అనేది కూడా తెలియనివాడిని. హిందువుల్లో పుట్టి హిందువుల్లో పెరుగుతున్నా కాబట్టి ఈ అన్ని దేవతలనే ఈ బ్రహ్మ విష్ణు ఉంటారే, వాళ్ళకి మొక్కుకుంటా పోయిన రోజులు అవి. సరే, నా వివాహం కూడా సొంత మేనమామ కూతురని వివాహం అట్లాగే అయిపోయింది వాళ్ళ పెద్దల ప్రకారమే. ఇప్పుడు నాకు సృష్టికర్త ఎలా? ఎవరైనా చెబితే నమ్మేసి వచ్చేస్తానా? సృష్టికర్త ఒక్కడే ఉన్నాడనేది తెలియనివాడిని. చూడండి దేవుడు ఎలా నడిపిస్తున్నాడు కథనే.
సరే పుట్టింది కంకిపాడి గడ్డ మీదే, పెరిగింది ఇక్కడే. సరే ఒక బిడ్డ తండ్రిని ఇక ఒక కుటుంబాన్ని అద్దెకి దించి మెల్లగా దేవుడు కథ నడపడానికి వాళ్ళు చెప్పేది ఇదే కాదు, కానీ కళ ద్వారా స్వప్నం ద్వారా దేవుడు దాడి చేస్తున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఈ ఇట్లా ఒక వర్తమానం ఉంటుందని తెలియదు, సృష్టికర్త కూడా ఎవరో కూడా తెలియనుంది కదా. సరే దేవుడు అలా దాడి చేసే సమయంలో సరే వీళ్ళు వచ్చింది అది కదా ఏంటి అనేసి వాళ్ళు చెప్పే సమయాన్ని తీసుకుంటున్నాను. సరే మెల్లగా ఎలాగో దేవుడిని మెల్లగా నేను నీతో ఉన్నాను నావాడు కానీ సరే వాళ్ళ ద్వారా మెల్లగా ఈ యేసయ్య నేను నమ్మడం అనేది జరిగింది. సరే నేను దీన్ని పొందుకోవాలంటే ఎక్కడి దాకా వెళ్ళాలి? వాళ్ళు జమ్ము చెట్టు దాకా వెళ్ళాలి. అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది రియల్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని పొందుకోవడానికి సింగిల్ గా జమ్ము చెట్టు దాకా నడుస్తూ ఉండేవాడిని. ఒక మోటార్ వాహనం కూడా నడపడం తెలియనివ్వండి. 3 రూపాయలతో బస్ ఛార్జ్ ఎక్కాలి. సరే ఆ రోజుల్లోనే మంచి ఉపాధ్యాయుడిగా వస్తాడు. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చినా చాలరా, ఎంతలా పని ఉన్నా పక్కన పడేస్తాననేసేవాడిని. చూచాపు ఆ ఉపాధ్యాయుడు ఎవరో కాదు, మా ఆత్మీయ తండ్రి నిజం ఐజక్ వసంత్ కుమార్ గారని. చాలు ఆ రోజుల్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా చాలు, ఛాయిస్ పొందినట్టే అనుకునేవాడు. అలా ఎదుగుతున్న రోజులవి. సరే ఆ పొందగా మా గడ్డ మీదకి వచ్చి సైకిల్ వేసుకుని మైక్ అదే మా బజార్లోకి చెబుతా ఉంటుంటే అప్పుడు ఏంతో పర్సనల్ గా పెట్టుకునేవాడిగా. బాబాయ్ ఆయన నడిచే దయస్వరూపే, అట్లా కాదు సార్ ఇది విధానం అనేసి మెల్లగా ప్రేమతోనే డీల్ చేస్తూ ఉండేవాడిని. సరే ఒకరోజు ఆయన దేవుడే దర్శించాడంట ఆయన్ని. వాడు మామూలుడు కాదు, త్రోసివేయబడిన రాజు అనే పుస్తకంతో ఆయన లొంగిపోయి ఏమన్నాడో తెలుసా? కొద్ది రోజుల్లో దాసు నా బాప్తిజం చూపించు అన్నాడు. అరే వారం అంతా కష్టపడి పని చేసుకుంటే వచ్చే శాలరీలో మధ్యలో నీ కోసం పని మానేసి మరీ రావాలి, అసలు ఏంటి అనేస్తే సరే తప్పల ఆయన కోసం పని కూడా పక్కన పారేసి బస్ స్టాండ్కి వెళ్ళాం ఇద్దరం సైకిల్ వేసుకొని. జమ్ము చెట్టుకి వెళ్ళామండి. పాస్టర్ జార్జ్ మల్లర్ గారని మాకు బాప్తిజం కూడా ఆయన అక్కడికి తీసుకెళ్తేనే మా పాస్టర్ గారు అప్పుడే రైల్వే జాన్సన్ గారు అని కూడా ఉన్నాడు. ఇద్దరికి వాక్యం చెప్పి ఒక్క రోజులోనే బాప్తిజం ఇచ్చేశాడు. అక్కడి నుంచి ఈ రోజు పాస్టర్ గారు స్టార్ట్ చేశాడు. మేమిద్దరం అనమాట ఈ గడ్డ మీద అట్లా ఎదిగిన వాళ్ళు. నిజంగా అలా ఎదుగుతున్న రోజుల్లో ఈ పాస్టర్ గారి పరిచయం అయ్యి మరి వర్తమానాన్ని స్వీకరించాడు. అంతేగాని దేవుని స్తోత్రం అండి, నా ఘనత కోసం ఇది ఎక్కలేదు నిజం. అందుకని మా ఆత్మీయ తండ్రి కూడా ఇక్కడ ఉన్నాడు, నేను చూపిస్తున్నాను. ఇలా ఎదుగుతున్న రోజుల్లో ఈ గడ్డ మీదకు వర్తమానం వచ్చి 30 సంవత్సరాలు దేవుడు కథ నడిపిస్తున్నా ఉన్నాడు, కానీ ఇంకా ఎక్కడా బ్రేక్ చేయాల మమ్మల్ని. దేవుని స్తోత్రం, వందనాలు. మంచిది సమయంలో జోషి కుమార్ గారు వచ్చిన ముందు దయచేసి వందన సమర్పణ. సార్ మీ అందరికి కూడా నా వందనాలండి. మీలో చాలా మందికి నేను చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే 96 నుంచి దగ్గర మీ ముఖపరిచయాలు నాకు ఉన్నాయి. నేను మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ రవిభాష గారితో నేను 96 నుంచే నేను ఆయనతో సంబంధం కలిగి ఉన్నానండి. అయితే నేను 2001లో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా నా యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. అయితే 2011లో ఆయన పెద్ద కుమార్తెను పాస్టర్ గారు నాకు ఇచ్చి వివాహం చేశారు. దానిలో కూడా దేవుని చిత్తం ద్వారానే అది జరిగింది. మీలో చాలామందికి ఈ విషయాలు తెలుసు. అయితే నేను ఈ సమయాన్ని వేస్ట్ చేయాలని నేను ఇక్కడికి రాలేదు, కానీ మీరందరూ ఈ కాలపు వర్తమానంలో పెద్ద పెద్ద దైవజనులు, దైవ సేవకులు, మీ అందరికీ వందనాలు. చాలామంది గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారు. నేను చాలా చిన్న విశ్వాసిని. నా జీవితంలో సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్దగానే ఉంది, కానీ అవన్నీ చెప్పడం లేదు. ఈరోజు జరిగిన అది మీ అందరికీ ఒక నవ్వులాటగా అనిపించినా కూడా నేను చెప్పాలని నా మనసు ప్రేరేపించి నేను ఈ రిక్వెస్ట్ అడిగానండి. మేము మిర్యాలగూడలో ఉన్నాము. మేము దగ్గర వచ్చేసరికి పాస్టర్ గారు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టారని మాకు ఫోన్ చేశారు. దగ్గర 2 గంటలు ఆ సమయంలో తెల్లవారుజామున. మరి ఆ తర్వాత తెల్లవారిన తర్వాత పాస్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాతావరణం ఎలా ఉందో ఇక్కడ చాలా మందికి తెలుసండి. మేఘాలన్నీ కొంతమంది నాకు ఎవరో చెప్పారు ఇవాళ తుఫాన్ అంట కదా అని. వాతావరణం అంతా ఈరోజు చూస్తే అసలు తెరిపే ఉండదు అన్నట్లుగా ఉందండి. అయితే నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు దేవుడు ప్రవక్త గారు చెప్పిన వర్తమానంలో మొర్రపెట్టనేలా పలుకుమనే మాటలు నాకు చాలా మనసుని ప్రేరేపించాయి. నా మనసులోనే నేను చెప్పాను, ప్రవక్త గారు చెప్పినట్లుగా
ఈ తుఫానైనా ఈ వానైనా ఏదైనా మనకు ఆటంకం కలిగించేది ఈ వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహంతోనే జరుగుతుందని నేను చదివాను. కాబట్టి నేను మనసులోనే ప్రభువా నేను మాట్లాడుతున్నాను, తర్వాత కార్యం నీవే జరిగించు ప్రభువా. ఎందుకంటే నేను 1996 నుంచి కూడా నేను పాస్టర్ గారితో కలిసి ఉన్నాను. తర్వాత నేను 11లో ఆయనకి పెద్దల్లుడిగా కూడా వచ్చాను. నా గురించి మీకు పరిచయం చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ అయితే నాకు అప్పుడు దేవుడు ఆ విధంగా నాకు ప్రేరేపణ వచ్చింది. నేను చెప్పాను, ప్రభువా ఇదిగో నీ నామంలో ఓ మేఘంలారా మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మీకు చెప్తున్నాను, మీరు డిస్టర్బ్ అయిపోవాలి. అలాగే ఓ వర్షమా ఏదైతే ఆటంకం కలిగించడానికి నా యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్న మా పాస్టర్ గారికి మరి సాయంకాలం వరకు ఎంతోమంది సేవకులు వస్తారు, దైవజనులు మరి విశ్వాసులు వస్తారు, ఈ కార్యక్రమం డిస్టర్బ్ అవ్వకూడదని నేను ఆ విధంగా పలికానండి. మనసులోనే పలికాను, ప్రభువా నేను పలికాను, కానీ మిగతా కార్యం నీవే జరిగించాలి, అది నీ బాధ్యత అని నేను మనసులోనే అనుకున్నానండి. కరెక్ట్గా 10 నిమిషాల్లోనే వర్షం తగ్గిపోవడం ప్రారంభమైంది. చాలా చిన్న చినుకులు అయిపోయాయి. తర్వాత వర్షం మొత్తం ఆగిపోయింది. నెమ్మదిగా ఇప్పుడు చూస్తే మీరు అందరు చూస్తున్నారు వాతావరణం ఎలా ఉందో. నిజంగా ఇంతమంది విశ్వాసులు, ఇంతమంది పెద్ద పెద్ద దైవజనులు వస్తారని నేను అనుకోలేదండి. నిజంగా మీ అందరికీ నా కృతజ్ఞతలండి. మా పాస్టర్ గారు, నిజంగా నేను ఆయన్ని ఇప్పటివరకు మావయ్య అని పిలవలేదండి. నేను ఇప్పుడు పాస్టర్ గారు అని పిలుస్తాను. రాత్రి కూడా 7:30 ఆ సమయంలో నేను మాట్లాడాను. మరి ఇది అంటే ఎవరి గొప్పతనం కోసం చెప్పట్లేదండి, కానీ ఒక చిన్న దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఈ కాలంలో కూడా దేవుడు మనిషిలో నుంచి ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆనాడు మన ప్రవక్తల నుంచి మొట్టమొదటి ప్రథమ ఫలంగా ఎలా కార్యం జరిగించాడో, అయితే దాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ అందరికి పెద్ద పెద్ద సేవకులకు తెలుసు. అయితే నేను అలా తప్పుగా అర్థం చేసుకోలేదని నేను నమ్ముతున్నానండి. ఈ రోజు మనలో నుంచి కూడా దేవుడు పని చేయగలడని, దేవుడు ఈ రోజు నిరూపించాడని, ఈ యొక్క అవకాశాన్ని నేను వాడుకొని మరి దేవుని సాక్షిగా నేను ఇక్కడ నిలబడాలని మాత్రమే ఈ సమయాన్ని తీసుకున్నానండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. తర్వాత తప్పకుండా మన అందరం అవతల గట్లు కలుస్తామని నేను నమ్ముతున్నాను. నేను మా పాస్టర్ గారి గురించి, మా మామయ్య గారి గురించి నేను డౌట్ ఏం పడట్లేదండి. నేను తప్పక ఆయన నావలగట్లు కలుస్తాను అని నేను నమ్ముతున్నానండి. చాలా ధన్యవాదాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ నిలబడదాం. అలాగే దూర ప్రాంతం నుండి మరి మా సంఘ సభ్యులు, హైదరాబాద్, మార్కాపురం, ఇంకా మా నాన్నకి ఆప్తులు, సన్నిహితులు, మరి ఇది తెలిసిన వారు ఇక్కడికి వచ్చారు. మరి అయితే నేను చెప్పకూడదని అనుకున్నా, ఎందుకంటే నేను ఏడ్చి మిమ్మల్ని ఏడిపించాలి. ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నది నేనే. 1/2 గంట సేపు మరణంతో పోరాడి చనిపోయాడు. అయితే మీరందరూ మా కోసం ప్రార్థించేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసి మరి మీకు అందరికీ అసౌకర్యం కలిగించినందుకు అందరికీ క్షమాపణ కోరుతూ మరి వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకి అందరికీ కూడా వందనాలు. మరి ఈ సమయాన్ని నేను ముగిస్తాను. కూడా వీ హ్యావ్ ఎ బ్లెస్డ్ అస్యూరెన్స్, మనకు ఒక ధన్యకరమైనటువంటి నిశ్చయిత మనకుంది. మరి రవి గారిని మనం పోగొట్టుకోలేదు. తప్పకుండా మనకంటే అద్భుతమైనటువంటి మంచి స్థలంలో ఆయన ఉన్నారు. ఒక దినాన్ని తప్పనిసరిగా ఆయన మనం కలుసుకోబోతా ఉన్నాం. మనకి సమయంలో మరి మనమందరం కూడా ప్రభుని గణపరుచుకుని ఆయన మనం మహిమపరుచుకుందాం. రవికాంతిని మించినదో ఒక దేశము దూరమునన్ పరభక్తులు చూచెదరు. తండ్రి ఆశ్రయమేచునటన్ రవికాంతిని మించినదో ఒక దేశము దూరమునన్ పరభక్తులు చూచెదరు. తండ్రి ఆశ్రయమేచునటన్
ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్. దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుదును. దయచేసి ఈ సమయంలో ఒక్క నిమిషం కంట్రోల్ చేసుకోండి. ఇక్కడ బాబు మరి ఒక కొద్ది మాటలు చెప్పాలంటే చిన్న బాబు డాడీ మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నారు. ఒక నిమిషం. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ నా వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి యేసు నామములో నాకు వందనాలు. మరి నిన్నటి దినాన డాడీ నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, ఇప్పటికే మీరు చాలా లేట్ చేశారు, వెళ్ళి చూపించుకోండి డాడీ అంటే, ఆయన ఒక మాట, నా దేవుడు ఇంతకాలం ఉంచకపోతే నేను ఉన్నానేంట్రా, మీరిచ్చే టాబ్లెట్లు వీళ్ళు చూసేది నేను నిలబెడతాయి అనుకున్నావు ఏంటి అని అంటే, నేను చాలా విశ్వాసంగా, నీ దేవుడు నిజంగానే గొప్పవాడయ్యా, నువ్వు ఇన్ని రోజులు నించోబెట్టాడు, నీ జీవితం ఒక గొప్ప సాక్ష్యం, నేను నమ్ముతున్నాను డాడీ అని చెప్పి నేను వదిలేశాను. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, నేను సోల్జర్ని రా, నేను చచ్చిపోయినా కూడా దేవుని సేవలో ఒక సోల్జర్ గానే నేను చచ్చిపోతాను అని చెప్పి ఆయన చెప్పిన మాటలకి, డాడీ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ల దగ్గర చూపించుకోండి అనుకోండి, నేను చెప్పలేకపోయాను. నీ దేవుడు నిన్ను బతికిస్తాడు డాడీ అని చెప్పి నేను నమ్మకంగా వచ్చేసాను. మరి నిజంగా ఆయన చివరి మాటలు నాతోనే మాట్లాడాడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు. అది మీ అందరికీ చెప్పాలనిపించింది. నేను తప్పు మాట్లాడి క్షమించాను. ప్రార్థన చేద్దాము. ప్రార్థన. దయచేసి ఒక చిన్న గమనికండి. ఇప్పుడు ప్రార్థన చేసి ఇప్పుడు సమాధి కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. సమాధి కార్యక్రమం అయిపోగానే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ మరలా ప్రత్యేకమైనటువంటి కూటం ఉండదు కనుక ఇప్పుడే మీ అందరికి వచ్చే వాళ్ళందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఎవ్వరు కూడా మరి భోజనం చేయకుండా వెళ్ళొద్దు దయచేసి. మొట్టమొదటిగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాము. తర్వాత లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో నాయన మా ప్రియులు నీ దాసుడు రవికుమార్ గారిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నువ్వెంతో అద్భుత రీతిగా నాయన మరి ఆయన్ని మీరు రక్షించుకుని ఈ గొప్ప వర్తమానాన్ని ఆయనకు మీరు బయలుపరుచుకొని ప్రభువా, గత అనేక సంవత్సరాలుగా ప్రభువా నీ పరిచర్యలు నీ సేవలో అలుపెరగకుండా దేవా ఎన్నో ప్రాంతాలు, అనేక మరి ప్రాంతాలకు దేవా ఏ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా నాయన తనకు తానే మరి ఎంతో నాయన డ్రైవ్ చేసుకుంటూ మరి ప్రభువా తను ఎంతో చక్కగా నాయన నీ సేవలో పరిచర్యలో నాయన అనేక స్థలాలకు వెళ్లి అనేక మందికి స్వార్థను ప్రకటించి అనేక వందల వేల ఆత్మలకు ప్రభువా నాయన నీ వాక్యాన్ని ప్రకటించి నాయన అనేకులు నీలోని నడిపించడానికి ఈ భూమి మీద మీరు ఆయనకి ఇచ్చిన అద్భుతమైన కృప కొరకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. ఆయనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, కుమార్తెలను బట్టి, కుమారులను బట్టి, సహోదరుని బట్టి నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ఇచ్చిన ఈ సమాజాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తా ఉన్నాము నాయన. మేమెవరు ఊహించలేదు నాయన. అవును తండ్రి, మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభువా. మీరు అంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నావు తండ్రి. మీరు దైవములనియు సర్వోన్నత దేవులు కుమారులనియు నేనే సెలవిచ్చాను, అయినను ఇతర మనుషులు చనిపోయినట్లుగానే మీరు చనిపోతారని చెప్పావు నాయన. కనుక ప్రభువా, మా చేతుల్లో మరణం లేదు గాని మా ప్రాణము సకల మార్గాలు కూడా నీవు నీ విషయంలో ఉంచుకున్న దేవుడు. ఇది గత రాత్రి కాలంలో నాయన నీ దాసుల్ని ప్రభువా నీ చెంతకు పిలుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభువా. ఆయన నీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. ఆయన విడిచి వెళ్ళినటువంటి ఒక భౌతిక దేహాన్ని ప్రభువా దేవా నాయన నువ్వు మన్నై కనుక నువ్వు మన్నైపోదు అని సెలవిచ్చిన ప్రకారంగా ఈ శరీరాన్ని మట్టికి అప్పగించబోతా ఉండగా ఒక విత్తనాన్ని భూమిలో పాతి పెట్టినట్టుగా
దేవా ప్రభు ఆ యొక్క శరీరాన్ని భూస్థాపన చేయబోతా ఉంటుండగా తండ్రి నీ సహాయం తప్పక మాకు దయచేయండి. ఒక దినాన్ని తప్పక ప్రభు నువ్వు చెప్పావు, దీనికి ఆశ్చర్యపడద్దు. ఒక కాలం వస్తుంది సమాధులను వారందరూ కూడా దేవా నాయన తప్పక మేలు చేసిన వారు జీవములకు వస్తారని ప్రభు వారి వాక్యంలో మీరు సెలవిచ్చిన ప్రకారంగా నాయన నీ దాసుని తప్పగా ఒక దినాన్ని మీరు లేపబోతున్నావు తండ్రి. ఒక దినాన్ని మేమందరం మేము కలుసుకుంటాము నాయన. ఇది శరీరాన్ని బట్టి ఇదెంతో దుఃఖమే, వేదనే అయినప్పటికీ దేవా నీ బిడ్డను తప్పక నువ్వు ఆదరిస్తావు తండ్రి. ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నువ్వు ఆదరిస్తానని చెప్పిన దేవుడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టిన వాగ్దానం చేసిన దేవుడు నాయన. కుటుంబాన్ని, సంఘాన్ని తప్పక మీరు ఆదరించండి. ఆయన చేసిన ఈ పరిచర్య ఎంకను ఆయన ఉన్నదానికంటే అనేక రెట్లు దీవెనకరంగా జరగాలి తండ్రి. పరిచర్య ముందుకు సాగాలి ప్రభువా. ఈ సమయంలో, దుఃఖ సమయంలో నాయన మేము ఎన్ని మాటలు చెప్పినా మా మాటలు ఎవరిని ఆదరించేవి కాను తండ్రి. నీవే ఆదరణకర్తమైన దేవుడు ప్రభువా. తండ్రి నీ గొప్ప ఆదరణ కుటుంబానికి మీరు దయచేయమని, దైవాని దాసురాలని, బిడ్డలను, మనవులు మనవరాలందరినీ కూడా ఆదరించమని, సంఘాన్ని మీరు ఆదరించమని, అనేక ప్రాంతాల నుంచి నీ సేవకులు పరిశుద్ధులు ఇక్కడికి వచ్చారు నాయన. వారందరిని బట్టి కూడా నీకు ఎన్నో స్తోత్రాలు. ఎంతవరకు ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో చక్కగా సజావుగా జరగడం మీరు సహాయం చేశారు. ఈ మిగిలిన కార్యక్రమం అంతా నీ చేతులకు మేము అప్పగిస్తా ఉన్నాం. తోడుగా ఉండమని, సహాయం చేయమని, ఈ కార్యంలో మీరే తోడేండి నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపా, ప్రేమ, సమాధానములు, ఆయన పరిశుద్ధాత్మక సహవాసం, ఆయన గొప్ప ఆదరణ కూడి వచ్చిన మనకును, అలాగే మరి ముఖ్యంగా దైవజన రవి గారు విడిచి వెళ్ళిన కుటుంబ యావత్తుకు ఆయన గొప్ప తోడుగా నడిపించును గాక. దాసుడు రవి గారికి ఇది ముగింపు కాదు. ఇది ఈ స్థలం వదిలిపెట్టి, ఈ ఇల్లు వదిలిపెట్టి నీవు చేసే ఇంట్లోకి ఆయన ప్రవేశించాడు ప్రభా. దాని గురించి ఒక బయలుపాటు కుటుంబానికి దయచేయండి, బిడ్డలకు దయచేయండి, సంఘ బిడ్డలకు దయచేయండి, విశ్వాసులకు దయచేయండి. శరీరాన్ని బతికే సమర్పిస్తున్నాను. అయితే ఆత్మైతే మీ దగ్గరికి వచ్చింది, మంచి స్థలంలో ఉన్నది. మా ప్రవక్త విశ్వాసం ఉన్న స్థలానికి వచ్చింది కాబట్టి మీకు ఎలా ఇవ్వండి.